రోజు ఒక కొత్త విషయాన్ని ఇలా చాలా అద్భుతమైన లైఫ్‌ని లీడ్ చేస్తూ, గంప సార్ ఆధ్వర్యంలో వీలైనంత మందికి దాన్ని చేరవేయాలనే సంకల్పంతో మనందరం ముందుకెళ్తున్నాం. ఈ రోజు నుంచి మీరు కూడా అందులో భాగస్వాములైనందుకు, ఇప్పటి నుంచి మనందరం కలిసి పనిచేసే ఒక మంచి అదృష్టాన్ని పొందుతున్నందుకు మనందరికీ ఒకసారి థాంక్స్ చెప్తూ, ఈరోజు సెషన్‌ను ఆర్ట్ ఆఫ్ అన్‌లెర్నింగ్ లేకపోతే లెర్న్ టు అన్‌లెర్న్ అని మనం అనుకుంటున్నాం కదా! ఏంటి ఇది? లెర్న్ టు అన్‌లెర్న్ ఏంటి? కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా? సో, ఒకసారి మీ చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. సార్ నాకు తెలుసు అనేవాళ్ళంటే యెస్ సార్. తెలియకుండా నాకు తెలియట్లేదు సార్ అనేవాళ్ళు నో అని టైప్ చేయండి ఒకసారి. అసలు ఈ టైటిల్ ఏంటి? లెర్న్ టు అన్‌లెర్న్ అనేది ఏదో చెప్పారు కదా! లెర్న్ టు అన్‌లెర్న్ ఏంటి? యెస్, చాలా మంది నో, నో అని చెప్తున్నారు. శ్రీనివాస్ గారు యెస్, రామన్ సార్ యెస్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ యువర్ యెస్ సార్. దామోదర్ గారు యెస్ అని చెప్పారు. సో, దామోదర్ గారు మీకేం తెలుసో ఒకసారి చెప్పండి సార్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అనిల్ కుమార్ గారు. యాహ్! దామోదర్ గారు ఉన్నారా? యాహ్! ఉన్నానండి. యాహ్! ఒక్కసారి లెర్న్ టు అన్‌లెర్న్ అంటే ఏంటి? మీకు అర్థమైనంతగా చెప్పండి. యాహ్! మనకు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉన్నప్పుడు ఆ బ్యాడ్ హ్యాబిట్స్‌ని మనము ఆల్రెడీ వి లెర్న్డ్. సో, ఓకే. తాగుడు అలవాటు కానీ ఏదైనా మనకు అలవాటు ఉన్నప్పుడు దాన్ని అన్‌లెర్న్ ఎలా చేయొచ్చు అనేది. సో, వి నో దట్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్. హ్మ్. ఆల్ ద వైల్ వి వర్ లెర్నింగ్. సో, హౌ టు డ్రింక్, హౌ టు హావ్ ఎ బ్యాడ్ ఫ్రెండ్‌షిప్ అంతా. సో, అది ఓకే. అవాయిడ్ చేయడానికి మనం లెర్న్ చేయాలి. అది హ్మ్. అన్‌లెర్న్ ఎలా చేయొచ్చు అనేది ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ గెస్డ్ ఇట్. సూపర్ సార్. ఒకసారి సార్‌కి క్లాప్ చేయండి. కొంచెం రిఫైన్ చేద్దాం. బట్ ఆల్‌మోస్ట్ షూర్. ఇట్స్ క్లోజ్ టు ద కరెక్ట్‌నెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. చాలా నో ప్రాబ్లమ్. ఓపెన్‌గా ఉండండి. పార్టిసిపేట్ చేయండి. ఓకే. సో, దీన్నే మనము కో లెర్నింగ్, కో క్రియేషన్ అంటాం. అంటే ఏదో ఇక్కడే వచ్చేవాళ్ళు ఏదో గొప్పవాళ్ళు, నాకేం రాదని కాకుండా మీరంతా చాలా చాలా గొప్పవాళ్ళు. ఏదో ఒక చిన్న ఇంప్రూవ్‌మెంట్ కోసం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఇంకా మంచిగా ప్రోగ్రెస్ అవ్వాలి అనే ఒక భాగంలో ఇక్కడ ఉన్నాం తప్పితే, ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకేదో వచ్చు, అక్కడ కూర్చున్నప్పుడు మీకేదో రాదు అనే కాన్సెప్ట్ ఇంపాక్ట్‌లో లేదండి. గంప సార్ దగ్గర నుంచి కింద వరకు కూడా అందరం రోజు ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం, ముందుకెళ్తున్నాం. సో, ఆ పాజిటివ్‌నెస్‌తో ఉండండి. అందరూ ఒకసారి మీ చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. లెర్నింగ్ ఈక్వల్ టు ఎనర్జీ అండి. ఎనర్జీ లేకుండా లెర్నింగ్ అనేది పాసిబుల్ కాదు. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? మీ చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. లెర్నింగ్ ఈక్వల్స్ టు ఎనర్జీ. సో, మనం ఇక్కడికి వచ్చామంటే చిన్నప్పుడు చిన్న పిల్లలకి ఒక బొమ్మ ఇచ్చామనుకోండి ఏం చేస్తారు? హ్యాపీగా అల్మారా ఓపెన్ చేసి దాంట్లో పెట్టి లాక్ చేస్తారా? అట్లుండదు కదా! చాలా క్యూరియస్‌గా ఉంటది. అది ఎట్లా ఉంది? ఎట్లా పనిచేస్తది? ఎట్లా ఎగురుతది? ఎట్లా కింద పడతది? అవసరమైతే ఒక నిమిషం దాన్ని ఇరగ్గొట్టేసి. సో, ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే క్యూరియస్‌నెస్, నేర్చుకోవాలి. ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. ఎట్లా పని చేస్తదో చూడాలి. ఎట్లా నడుస్తదో చూడాలి. ఈ చిన్న క్యూరియస్‌నెస్ ఉంటది గదా! ఆ చిన్న క్యూరియస్‌నెస్‌తో వన్ బై వన్ స్లోగా వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ముందుకెళ్తారు. ఇట్లనే మనకు అన్నీ తెలిసినా గూడా ఆల్‌మోస్ట్ మీకు చాలా తెలుసు. చాలా ఏరియాస్‌లో మీరు ఎక్సలెంట్‌గా ఉన్నారు. కానీ మనం ఎన్నో కొన్ని ఇంకా రిఫైన్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశ్యంతోనే ఇక్కడికొచ్చాం. సో, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? సో, మీకది అందించడానికి ఇంపాక్ట్ టీమ్ చాలా సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి మీ జర్నీ మొదలవుతుందండి. ప్రతిరోజు చాలా అద్భుతంగా మీరు ఊహించనంత నూతనంగా ఇది సాగుతుంది. సో, విత్ దిస్ ఈ లెర్నింగ్ లేతే అన్‌లెర్నింగ్ అనేది ఏంటి అంటే, లెర్నింగ్ అనేది మనందరికి తెలుసండి. లెర్నింగ్ అంటే ఏంటి? అక్వైరింగ్ న్యూ స్కిల్స్. అంటే మనకు లేని కొంత నాలెడ్జ్‌ని మనం నేర్చుకుంటున్నాం. చిన్నప్పుడు మనకు చదవడం తెలీదు, నేర్చుకున్నాం. తర్వాత స్కూల్‌కెళ్ళడం తెలీదు, నేర్చుకున్నాం. తర్వాత డ్రైవింగ్ తెలీదు, నేర్చుకున్నాం. తర్వాత స్విమ్మింగ్ తెలీదు, నేర్చుకున్నాం. తర్వాత జాబ్ చేయడం తెలీదు, నేర్చుకున్నాం. అంటే ప్రతి చోట మనము ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఏదో ఒకటి కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాం గదా! దాన్నే మనము లెర్నింగ్ ద నాలెడ్జ్ ఆర్ న్యూ స్కిల్స్‌ని మనము లెర్నింగ్ అంటున్నాం. అది మనందరికి తెలుసు. కాతే ఇక్కడ మనం విచ్ ఈస్ మోర్ పవర్‌ఫుల్ లెర్నింగ్ కంటే కూడా గొప్పగా ఏదైనా ఇంకోటుంది అంటే అది అన్‌లెర్నింగ్ అండి. ఒకసారి అందరూ మీ చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. అన్‌లెర్నింగ్ అని టైప్ చేయండి. మీ చాట్ బాక్స్‌లో టైప్ చేయండి అన్‌లెర్నింగ్.
ఏంటి అన్లెర్నింగ్? ఏంటి అన్లెర్నింగ్ అంటే చాలా చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో మనం ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే కరెక్ట్ అని అనుకున్నామో దాంతోనే మన జీవితం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఓకే. ఇది ఒక గొప్ప లక్షణం కాదు. జాగ్రత్తగా వినండి. మనం ఏదైతే నేర్చుకున్నామో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. పెద్ద అయ్యే కొద్దీ కొన్ని నేర్చుకున్నాం. ఇవన్నీ నేర్చుకున్నాం. తప్పు లేదు అందులో. కాకపోతే ఏదైతే నేర్చుకున్నామో అది లైఫ్ లాంగ్ కొనసాగించడం మంచి లక్షణం కాదు. ఎట్లా? అందుకనే అన్లెర్నింగ్ అంటే ఏమని చెప్తున్నాం బై డెఫినిషన్ అంటే గివ్ అప్ విచ్ ఈస్ నాట్ నీడెడ్. అంటే మనకు వద్దు అనుకున్న దాన్ని వదిలేసేయడాన్ని అన్లెర్నింగ్ అంటాం. వద్దు అనుకున్న దాన్ని వదిలేసేయడాన్ని అన్లెర్నింగ్ అంటాము అనుకున్నాం. అది ఎట్లాగో విశదీకరించడం 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. అది చూద్దాం. సో అది ఎట్లానో ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అన్లెర్నింగ్ చేస్తే ఏమవుతుంది? ఊరుకుంటుందా? మన మైండ్, మన మనస్సు అన్ని ఇక అన్లెర్నింగ్ చేశాం కదా, వదిలేసాము, ప్రశాంతంగా ఉందామంటే ఊరుకుంటుందా? ఊరుకోదండి. ఆబ్వియస్ గా ఊరుకోదు. మీరు అన్లెర్నింగ్ చేసిందే ఏదో కొంత కొత్తది నేర్చుకోవడానికి. సో మళ్ళీ దీనికి కంటిన్యూస్ గా ఇంకో ప్రాసెస్ ఉంటుంది, రీలెర్నింగ్. ఎప్పుడైతే మనం మన లైఫ్లో ఇది వద్దు అని మనం ఒక విషయాన్ని తెలుసుకున్నామో, ఇది మనకు అవసరం లేదు, దీనికంటే బెటర్, దీనికంటే సులభమైంది, దీనికంటే ఫాస్ట్ గా ఉన్న ఒక విషయం ఉంది అని మనం తెలుసుకున్న క్షణంలో ఇప్పటివరకు మనం ఫాలో అవుతున్న పద్ధతిని వదిలేస్తాం. మరి వదిలేసింది ఎందుకు? ఇంతకంటే బెటర్ గా, ఇంతకంటే ఫాస్ట్ గా, ఇంతకంటే అద్భుతంగా ఉన్న ఏదో ఒక పద్ధతిని తీసుకొని ఆ మార్గంలో ప్రయాణించడానికి. కాబట్టి ఈ అన్లెర్నింగ్ ఎప్పుడైతే మనం చేసే అలవాటు చేసుకుంటామో ఆటోమేటిక్ గా మనకు పవర్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కొత్త వాటిని అన్వేషిస్తూ ఉంటాం, కొత్త మార్గాలను వెతుక్కుంటూ ఉంటాం, కొత్త పద్ధతులు తెలుసుకుంటూ ఉంటాం. ఈ మొత్తం ప్రాసెస్ లో మనం ఏవైతే కొత్త కొత్త విషయాలు మన చుట్టూ జరుగుతున్నాయో వాటన్నిటిని తెలుసుకునే ఒక అదృష్టాన్ని మనం పొందగలుగుతున్నాం. ఇట్లా మన లైఫ్ లో లెర్నింగ్ జర్నీ 3 ఫేజెస్ లో ఉంటుంది. ఒకటి లెర్నింగ్ అంటే తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, కొత్త స్కిల్స్, నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తూ ఉంటాం. రెండోది అన్లెర్నింగ్ అంటే వద్దు అన్న వాటిని వద్దు అని తెలుసుకోవడమే అన్లెర్నింగ్ అండి. సపరేట్ ఏం లేదు. దాంట్లో ఉన్న ప్రమాదం ఏంటి? అలా తెలుసుకోలేదు అనుకుంటే అదే చేస్తూ ఉంటాం. చిన్నప్పుడు సైకిల్లో పోతున్నాం స్కూల్కి, సైకిల్ కంటే బెటర్ వే ఉంది అని తెలుసుకుంటే బైక్లో వెళ్తావో, కార్లో వెళ్తావో, బస్సులో వెళ్తావో, ఏదో ఒకటి అంతకంటే ఫాస్టర్ మీన్స్ లో వెళ్తాం. కానీ నాకు చిన్నప్పుడు సైకిల్ మా నాన్న కొనిచ్చాడు, దాంట్లోనే నేను పెద్దనా కూడా ఆఫీస్ పోతానంటే ఇబ్బంది వస్తుంది. అర్థమైందా? సో అట్లనే మనకి ఏదైతే మనకు అవసరం లేదు అని అనుకుంటున్నామో, అవసరం లేదు అని తెలుసుకోవడమే అన్లెర్నింగ్. మరి అవసరం లేదు అని తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే సైకిల్ కంటే ఒక బెటర్ మీన్స్ ఉంది, సైకిల్ కంటే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు, సైకిల్తో వెళ్ళడం కంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, సైకిల్తో వెళ్ళడం కంటే తొందరగా వెళ్ళొచ్చు, సైకిల్ మీద పోయినప్పుడు సుఖంగా పోవచ్చు అని మనం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాము. ఆ మార్గంలో మనం ఒక బైక్ మీద వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు, ఒక డ్రైవింగ్ నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు, ఒక కార్లో వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు, బస్సులో వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు, ఏదో ఒకటి చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే నిన్నటి కంటే ఈ రోజు మనం ఒక మంచి మార్గంలో సమాజంలో ఏదైతే ఈరోజు 10 మంది యూజ్ చేస్తున్నారో ఆర్థోడాక్స్ అంటాం. ఆర్థోడాక్స్ అంటే ఏంటి? పాత సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడేవాళ్ళు. సో అలా కాకుండా సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మనం కూడా మన ఆలోచనలో అక్కడ మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. అలా మనకు ఈ 3 స్టెప్స్ లెర్నింగ్, అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్. సో ఇది తెలుసుకుంటే మనకు చాలా వరకు మనం ఇక్కడ ఎందుకున్నామో అర్థమవుతుంది ఫస్ట్. సో మనం ఇక్కడ ఉన్న వెరీ పర్పస్ ఏంటంటే మీకు అందరికి తెలియదని కాదు, మనకు తెలిసినవి కొన్ని ఇప్పుడు వదిలేసేయాలి. వదిలేసి ఏం చేస్తాం? తెలియని కొన్ని కొత్తవి, సులభమైనవి, మన గమ్యానికి, మన డెస్టినేషన్ చేరుకోవడానికి. ఇదివరకు మనం ఏదో లెటర్ రాస్తున్నాము, ఈ రోజు లెటర్ రాస్తూ కూర్చుంటే ఎలా ఉంటుంది? జస్ట్ ఒకసారి అర్థం చేసుకోండి.
మనం చదువుకునేటప్పుడు, మనం హాస్టల్‌లో ఉన్నప్పుడో, లేదా మనం జాబ్ చేసేటప్పుడు మా అమ్మకు, మా నాన్నకి లెటర్ రాసుకునేవాళ్ళం. ఈ రోజు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది. లెటర్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్ లెటర్స్ ఉన్నాయి. నార్మల్ లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా నా కొడుకు నేను లెటర్ రాస్తానంటే ఎట్లుంటది? కానీ అంతకంటే ఫాస్ట్ వచ్చింది కదా! జస్ట్ మొబైల్ తీసుకొని వాట్సాప్ చేస్తే అయిపోయింది. నువ్వు అనుకున్న దానికంటే ఫాస్ట్‌గా ఆయన మనల్ని రిప్లై ఇస్తాడు. నువ్వు లెటర్ రాసి అది పోస్ట్ ఆఫీస్‌లో ఏసి అది ఆయనకి పోయి, మళ్ళీ ఆయన ఓపెన్ చేసి, చూసి నీకు రిప్లై ఇచ్చి ఇంత ఓపిక ఎవరికుంది? సో, ఇట్లా అన్‌లెర్నింగ్‌లో పవర్ ఎక్కడుంది అంటే, ఎప్పుడైతే అట్లా కాకుండా చాలా మంది ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఫోన్ నాకు వాడడం రాదు. ఫోన్ నేను ఓపెన్ చేయను. నాకు మెసేజ్ పెట్టడం తెలీదు. నాకు స్పూన్ ఫాట్ ఉండవు. వాడడం తెలీదు. అని కూడా వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు వెనకబడి ఉన్నారంటే, జస్ట్ బికాజ్ ఒక చిన్న నేచర్, చిన్న క్వాలిటీ. అంటే సమాజం చాలా ఫాస్ట్‌గా ముందుకెళ్తుంది. ఆ ముందుకెళ్తున్న సమాజంలో నేను గమనం చేయాలి అంటే, ప్రయాణించాలి అంటే కంపల్సరీగా మారుతున్న టెక్నాలజీస్‌ని, మారుతున్న సిద్ధాంతాల్ని కొంత నీ అవసరాలకు అనుగుణంగా అడాప్ట్ చేసుకొని, సమాజంలో మనం గూడా ఒక పార్ట్‌గా ఉండాలి అని తెలిసే ప్రయత్నం చేసుకోవాలి. శ్రీనివాస్ సార్ రెడీయా? అన్మ్యూట్ చేసుకోండి. Yes, sir. Yes, sir. సో, So, మనకిప్పుడు యాహ్! శ్రీనివాస్ గారు వచ్చిన అనౌన్స్‌మెంట్ ఇస్తారు. యూ కెన్ కంటిన్యూ క్లాస్. యెస్ సార్. yeah. ఫేమస్ అయితే ఇంకా Yeah. మనకి అక్కడ ఆఫ్లైన్ జరుగుతుందండి ఇక్కడ ధర్మగ్రాండ్ లో అదంతా కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఎలా జరుగుతుంది అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కోసం మీకు చూపించాలని ఇక్కడ శ్రీనివాస్ గారు ప్రయత్నిస్తారు. శ్రీనివాస్ సార్ ఓవర్ టు యు. Yes, sir. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. సో ఈ రోజు అద్భుతమైన వ్యక్తిని మీరు చూడబోతున్నారు, అద్భుతమైన దృశ్యాన్ని కూడా చూడబోతున్నారు. సో తర్వాత మనతో పాటు సుధీర్ బంధం రావురి గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ ఒకసారి అందరూ అక్కడ నుండి చేయగలిగే వాళ్ళందరికీ ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ క్లియర్ అని సందర్భండి. మీరు ఎక్కడైతే ఆఫ్లైన్ చేసుకున్నారో అక్కడ నేను ఇప్పుడు ఆఫ్లైన్ చూపిద్దాం అందుకని వాయిస్ ఇస్ నాట్ క్లియర్, కొంచెం దగ్గరగా ఉండొచ్చు. వాయిస్ అంత బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది. క్లియరా ఇప్పుడు? ఎప్పుడు క్లియర్ సార్? క్లియర్ ఇప్పుడు ఓకే సార్. నో వాయిస్ వాయిస్ క్లియర్. గట్టిగా ఉంది. ముందు చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Somebody asked me about robo 6.2. Take 62.4 version. And it daily I will upgrade. ఈ రోజు కొత్త విషయం తెలుసుకోకపోతే నేను అక్కడి నుంచి రాక నిద్రపోలేదు. ఏదో కొత్త పథకం, కొత్త విషయం, కొత్తది ఎందుకు తెలుసుకోవాలి అంటే నీకు వచ్చిన టాపిక్ అవతల వాడితో మాట్లాడితే కస్టమర్ అవ్వడు. కస్టమర్ తెలిసిన లాంగ్వేజ్ లో, కస్టమర్ ఉన్న కంఫర్ట్ లెవెల్ లో, కస్టమర్ తో తన లాంగ్వేజ్ తో తను మనం మాట్లాడగలిగితే అవతల వాడు నేను నువ్వు సమవుద్ది అని వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి పాలసీ ఇస్తారు. 10 రూపాయలు ఇచ్చే చోటు 1,00,000 రూపాయలు ఇస్తారు. నన్ను ఎవరు నా క్లయింట్స్ ఎస్బీఐ నా క్లయింట్, ఎల్ఐసి నా క్లయింట్, ఒక 100 కంపెనీ నా క్లయింట్స్, వాళ్ళెవరు ప్రదీప్ గారు నా వెండారు కూడా అనుకోరు. ప్రదీప్ గారు మేము సమవుద్దిలో అండ్ సార్ కెన్ హ్యావ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ అంటారు. బికాస్ మనం ఆపరేట్ అయ్యి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు బ్యాంకింగ్ ఒక మైక్రోసిమెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సిమెంట్ ప్రొడక్షన్ క్లియర్ ఏంటి, దాంట్లో ఏం తీసుకుంటుంది, ఇట్లాంటి మంది మనం వాళ్ళతో భాషలో మాట్లాడితే మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు మీరందరూ ఇలాంటి ఎల్ఐసి భాష మాట్లాడుతుంది. ఇదే అప్డేట్ ఆ లాంగ్వేజ్ ప్రతి వాడు తీసుకెళ్తుంది. అవుట్ వాడు ఇంత నాలెడ్జబుల్ పర్సన్ నా ఫ్రెండ్ అవుట్ నా అదృష్టం అనుకున్నప్పుడు వాడు నీ కోసం ప్రాణం ఇచ్చిస్తాడు. పాలసీ యు సెండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యువర్స్. వాట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్? టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లోగో ఏంటి?
ఆ దీపం గాలి పుట్టుకుపోతుంటే మనం 2 చేతులు పెడతాం. ఇది చూడండి సావు నువ్వు చస్తే నేను ఇంట్లో 2 చేతులు అడ్డం పెడుతున్నా గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ నేనరా అనే క్రమం మనకి కనిపించండి. Yeah, my dear friends. అందరికి మన మాటలు కావాలి కొత్త కొత్త కథలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, కొత్త కొత్త కథలు ఉండవు, కొత్త కొత్త ఆలోచనలు ఫ్రెండ్స్ అక్కడ ఇప్పుడు ఇందాక లోపల సెషన్ లో మాట్లాడింది ఎవరో తెలుసా? చదువులో పెట్టగలరా? ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ లోపల? సూపర్ సార్, ప్రదీప్ సార్. అంతేగా అంటూ అందరినీ ఆలోచించే ప్రదీప్ సార్ నాట్ ఓన్లీ ఒక యాక్టర్, నాట్ ఓన్లీ ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాకుండా ఒక అద్భుతమైన ట్రైనర్ అండి. తను నేషనల్ ట్రైనర్. ఎన్నో కార్పొరేషన్స్ లో తన మేడం ఇద్దరు కలిసి చాలా పెద్ద పెద్ద కంపెనీలో తను ట్రైన్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రముఖ ట్రైనర్ మనకు ఆఫ్లైన్ లో వచ్చి అద్భుతంగా 3 hours సెషన్ తీసుకుంటారండి. అమేజింగ్ గా ఉంటుంది. అసలు మై మరిచిపోయే, ఒక కన్ను రెప్పగొట్టకుండా తను కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటారు. మనం అసలు కన్ను రెప్పగొట్టకుండా కూడా చూస్తూ ఉంటాం. అలాంటి అద్భుతమైన ట్రైనింగ్ కూడా మీకు ఆఫ్లైన్ లో ఉండబోతుంది. సార్ సార్ సుధీర్ గారు సార్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు క్లియర్ సార్. ఎస్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఆలోచిస్తూ ఇంకా నేను చేరాలా వద్దా అని మాత్రం ప్రయత్నం చేయకండి. ఇమీడియట్ గా ఫోన్లు తీయండి. చేరని వాళ్ళందరూ ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఈ రోజు నుంచి మీకు అక్కడ అద్భుతమైన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. 5-6 తేదీల్లో ఇక్కడికి మీరు రాబోతున్నారు ఆఫ్లైన్ సెషన్. సో ఈ 10-18 రోజుల నుంచి 20 రోజులు అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. కాబట్టి ఇంకొక మాట కూడా ఆలోచించకుండా ఇమీడియట్ మీ సెషన్ కంప్లీట్ అయిపోయే లోపల అందరు పేమెంట్ చేసేసి మీరు సీట్ ని కన్ఫర్మ్ చేసేసుకోండి. ఈ రోజు మాత్రమే మీకు ఇక్కడ ఫ్రీ సెషన్. రేపటి నుంచి మీకు లింక్ అనేది రాదు. ఎవరైతే పే చేశారో వాళ్ళకి సపరేట్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో మాత్రమే లింక్ వస్తుంది. కాబట్టి ఎవరు ఇంకా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేసేసుకొని మీ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టి అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. All the very best. Over to Sridhar Veeramalla garu. And congratulations once again all the registered members. Thank you so much. Love you all. మాకు చూపించారు. థ్యాంక్ యూ. అది సార్. సుధీర్ సార్, థ్యాంక్ యూ. అది సార్. Yeah, thank you sir. రైట్ అండి, చూసారు కదా. జస్ట్ మీకు అంటే ఇప్పుడు మనకు నెలకు ఒక లేదా 2 అంతకంటే ఎక్కువ కూడా నడుస్తుంటాయి ఇక్కడ. అంటే ఎవ్రీ సాటర్డే సండే కంపల్సరీగా మనకు మన మినర్వా గ్రాండ్ హోటల్లో ఆఫ్లైన్ అంటే మనందరం అక్కడ కలిసి ఈ ఆన్లైన్ లో 30 రోజులు నేర్చుకున్న విషయాలతో పాటుగా గొప్ప ట్రైనర్స్ అయితే రేపు పొద్దున మీరు ఒక మంచి స్పీకర్, మంచి ఆరేటర్, మంచి ఇన్ఫ్లుయెన్సర్, లేదా ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, లేదా ఒక LIC ఏజెంట్, లేకుంటే ఒక హెల్త్ కోచ్, లేకుంటే ఒక యోగా కోచ్ గా మారి మీ ప్యాషన్ ని 10 మందికి అందించే క్రమంలో మీకు ఎటువంటి స్కిల్స్ అయితే కావాలో అవన్నీ ఓకే ఆన్లైన్ లో చాలా వరకు నేర్పిస్తాము, అందులో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి మనం ఒక 1-2 days గొప్ప వ్యక్తులు ఎవరైతే ఆల్రెడీ ఒక 30-40 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉండి కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ చేశారో, లైక్ మన జగన్ గురుజీ గారు కానీ, లేకుంటే గంపా సార్ కానీ, లేకుంటే ప్రదీప్ గారు కానీ, లేకుంటే ఇంకా చాలా మంది వంగ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఇలా ఇంపాక్ట్ లో ఉన్న కొన్ని 10 మంది గొప్ప స్పీకర్ సుధీర్ సాండ్రా గారు కానీ, ఇలా వాళ్ళ మధ్యలో మనం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి మనకు కూడా ఒక చిన్నపాటి ఆలోచన ఎట్లా మనకు ఈ సక్సెస్ ని తీసుకోవాలి, సక్సెస్ వైపు ఎలా ప్రయాణించాలి అనే ఒక అద్భుతమైన ఆలోచన మీ మనసుకు కలుగుతుంది. మీకు ఒక ప్రోటోకాల్ డిజైన్ అవుతుంది, ఒక బ్లూ ప్రింట్ మీకు వచ్చేస్తుంది. ఆల్రెడీ 30 రోజుల్లో చాలా క్లారిటీ వస్తుంది. ఇంకా ఒక 2 days అక్కడ స్పెండ్ చేసి ఒక 30 గంటలు కంటిన్యూస్ గా గొప్ప స్పీకర్స్, గొప్ప ట్రైనర్స్ తో వర్చువల్ గా కాకుండా ఫిజికల్ గా 1-to-1 ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పినవన్నీ చేసి వాళ్ళు ఎలా అయితే సక్సెస్ ని పొందుతున్నారో అవన్నీ మీకు నేర్పించడం వల్ల ఈ 25 రోజులు లేదా 20 రోజులు ప్లస్ ఆ 2 days ఆఫ్లైన్ సెషన్ అయిపోయిన తర్వాత వితౌట్ ఎనీ డౌట్ మీరు ఏదైతే ఒక మార్గం వైపు ప్రయాణించాలని అనుకుంటున్నారో ఆ వైపు మీకు వెళ్ళేదానికి చాలా స్పష్టత, చాలా క్లారిటీ మీ లైఫ్ లో
ఎమర్జ్ అవుతుంది, నో డౌట్ ఇన్ దిస్. సో దానికోసం ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం. దీన్ని అందిపుచ్చుకోండి. తర్వాత ఎవరైతే ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారో దీంట్లో ఏదో జస్ట్ నామకే వస్తే ఏదో టీవీ పెట్టాం, సినిమా చూస్తున్నాం, వంట వండుకున్నాం, తిన్నాం, ఇలా కాకుండా ఒక పర్పస్ తో ఒక బర్నింగ్ డిజైర్ సాధించాలి. ఏదో ఇన్ని రోజులు జరిగిపోయింది, ఇప్పుడైనా ఒక మంచి అవకాశం నాకు దొరికింది. మంచి ఇప్పుడు మన గంపా సార్ ఎంత అచీవ్ చేశారండి, ఎండమూరి గారు ఎంత అచీవ్ చేశారు, పట్టాభి గారు ఎంత అచీవ్ చేశారు, జగన్ గురుజీ గారు ఎట్లున్నారు, ప్రదీప్ గారు ఎట్లా ఉన్నారు. అలాంటి మనుషుల సమూహంలో మనం ఉంటే ఆబ్వియస్ గా మనకు ఒక లాంగ్వేజ్ జరుగుతుంది, ఒక పద్ధతి మనకు అలవాటు అవుతుంది. ఆబ్వియస్ గా వాళ్ళ ఇన్స్పిరేషన్ తో మనం ముందుకెళ్తాము. సో అటువంటి అద్భుతమైన అవకాశం మీ ముందుంది కాబట్టి ఈ నెక్స్ట్ 30 days కూడా చాలా చాలా కేర్ఫుల్ గా, ఓకే మనకు పని ఉంది, ఫ్యామిలీ ఉంది, పిల్లలు అన్ని కరెక్టే, కానీ మీరు తీసుకున్న ఒక 1.5 hour టైం మాత్రము చాలా కేర్ఫుల్ గా వాడండి. ఒక బర్నింగ్ డిజైర్, ఒక పర్పస్, ఒక ఇంటెన్షన్ తో దీన్ని చూడడం మొదలు పెట్టండి. అప్పుడు స్లోగా మీలో ఉన్న లిమిటింగ్ బిలీవ్స్, నేను చేయలేను, నాకేమొస్తుంది, అదేంటో టీవీలో చెప్పాలంట, లేకపోతే ఏదో మొబైల్లో చూడాలంట, లేదంటే వీడియోలు చేయాలంట, లేకపోతే ఇన్స్టాలో పెట్టాలంట, లేదా డిజిటల్ మార్కెటింగ్ చేయాలంట, ఇవన్నీ నేను చేస్తాను చేయలేను అని మీకు ఎన్ని రకాల ఆలోచనలు అవన్నీ 1 by 1 బ్రేక్ అవుతాయండి. ఈ 30 రోజుల్లో ఇంకా నేను చేయలేను, ఇంకా నాకు రాదు, ఇంకా నేను నేర్చుకోవాలి, ఇటువంటి చాలా చాలా చిన్న చిన్న ఆలోచనలు ఆపుతూ ఉంటాయి. అందరికీ కాన్షియస్ గా ఉంటుంది, నేను గొప్ప ఉన్నవాలి, మంచిగా పబ్లిష్ అవ్వాలి, వీళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి, మంచిగా సేల్ చేయాలి, మంచిగా డబ్బు, అన్ని కాన్షియస్ గా ఉన్నాయి. కానీ పని దగ్గరికి వచ్చేసరికి ఎక్కడో చిన్న ఆలోచన ముందుకెళ్ళనివ్వదు. వెళ్తే కూడా ఒక చిన్న డౌట్, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నాకు వచ్చా, నాకు రాదా. సో ఇవన్నీ బ్రేక్ చేస్తే, ఎవరు చేస్తే బ్రేక్ అవుతాయి? ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండి A to Z దాన్ని డీకోడ్ చేసి కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్ మనకు మాట చెప్తే అందులో డౌట్ ఉంటుందా? ఆబ్వియస్ గా ఉండదు. సో అంత గొప్ప పీపుల్ తో మనం జర్నీ చేస్తాం కాబట్టి, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాం కాబట్టి ఆబ్వియస్ గా మీకున్న అనుమానాలు, మీకున్న చిన్న చిన్న డౌట్స్ కూడా 201% క్లారిఫై అవుతాయి. దిస్ ఇస్ వాట్ కెన్ ఐ సే. సో అలా ఉంటుంది మన జర్నీ. దాన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా మా వల్ల ఏం కాదండి, ఒక చిన్న లాజిక్. అందుకని ఫస్ట్ చెప్పాను లెర్నింగ్ ఈక్వల్ టు ఎనర్జీ అని చెప్పేసి. అండ్ దానితో ఇంకో చిన్నది ఏంటంటే, రిజల్ట్స్ డిపెండ్స్ ఆన్ యాక్షన్. అందరూ ఒకసారి చాట్ బాక్స్ టైప్ చేయండి, సార్ మీరు వచ్చారు, రోజు వచ్చాను, రోజు కూర్చున్నాను, రోజు పాఠం వినంటే ఏమీ రాదండి. పాఠం వింటే మళ్ళీ అది లెర్నింగ్ నాలెడ్జ్ అవుతుంది. సో అది మనకు కంపల్సరీగా మీ చాట్ బాక్స్ లో వాడండి, టైప్ చేయండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిజల్ట్స్ డిపెండ్స్ ఆన్ యాక్షన్స్. మన కోర్స్ ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడి ఉంటుందంటే, ఇప్పుడు మనం కంప్యూటర్లో కూర్చున్నామండి, కంప్యూటర్లో ఏమవుతుంది, లేకపోతే ఏటీఎం దగ్గరికి వెళ్ళాము ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి మిషన్ దగ్గర నిలబడితే డబ్బులు వచ్చేస్తాయా? రావు కదా. కంప్యూటర్లోకి వెళ్ళి దాన్ని చూస్తూ ఉంటే పని జరుగుద్దా? ముందు నువ్వు ఏదో ఇన్పుట్ ఇవ్వాలి, కార్డు తీసుకెళ్ళాలి, మిషన్లు ఇన్సర్ట్ చేయాలి, పాస్వర్డ్ పెట్టాలి, విత్డ్రావల్ అని నొక్కాలి, 1000 రూపాయలని కొట్టాలి. కొడితే లోపల ప్రాసెస్ అవుతుంది ఏదో ఒకటి. ఆ మిషన్ కొంచెం సెట్ ప్రొసీజర్ ఉంటుంది, అది ఫార్మేట్ అవుతుంది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏమైంది, నీకు కావాల్సిన డబ్బులు బయటకు వస్తాయి. అట్లనే మనకు ఏం చేయాలన్నా కూడా రిజల్ట్స్ మీ నుంచే రావాలి, అవి ఎక్కడ బయట లేవు, మనమే చేయాలి యాక్షన్. సో మనం ఇన్పుట్ తీసుకోవాలి, ఆ ఇన్పుట్ ని మన లోపల ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్ చేస్తే ఆటోమేటిక్ అవుట్కమ్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. సో ప్రాసెసింగ్ అంటేనే యాక్షన్. సో యాక్షన్ లేకపోతే రిజల్ట్ ఉండదండి. మనకి ఎందుకు రిజల్ట్స్ లేని వాళ్ళకంటే మనం యాక్షన్స్ తీసుకోవట్లేదు. సో ఆ యాక్షన్ తీసుకోకపోతే రిజల్ట్ ఉండదు, ఇది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది చెప్పి వదిలేస్తే మనం ఇంపాక్షన్స్ ఎట్లా అవుతాం? అందుకని ఇంపాక్ట్లో ఏం చేస్తాం అంటే, ప్రతిరోజు మీకు సెషన్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీతో వర్క్ చేపిస్తారు. తర్వాత ఆఫ్లైన్లో అక్కడ ఉన్న 30 గంటల్లో కనీసం ఒక 10 గంటలు మీతోనే పని చేపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, మీలో ఆ చిన్న చిన్న భయాలు, చిన్న చిన్న అనుమానాలు, చిన్న చిన్న క్వశ్చన్స్, ఎందుకంటే మీరు పని చేసినప్పుడు క్లారిటీ వస్తుందండి. నాకు ఇప్పుడు సెషన్ చెప్పడం రాదు, ఒక మైక్ పట్టుకొని కెమెరా ముందు పెట్టుకొని 10 నిమిషాలు మాట్లాడామనుకోండి,
వచ్చేస్తుంది. తప్పు రైట్ అటు ఇటు ఏదో ఒకటి వస్తుంది. రాకుండా అయితే కాకపోతే అలా చెప్తూ నెల రోజులు ఏం చేయకుండా రాదు, ఎప్పటికి రాదు. నేను చెప్తానా చెప్పలేనా, చెప్తే ఏమవుతుంది, నేను చెప్తా ఎవరు చూస్తారు అని మీరు ఇట్లా ఎంతసేపు చెప్పినా కూడా ఏం కాదు. కానీ ఇది కొంచెం పక్కన పెట్టేసి ఈరోజు ఒక 10 నిమిషాలు చెప్తాను, రేపు 15 నిమిషాలు చెప్తాను, రేపు ఇంకో 20 నిమిషాలు చెప్తాను, నెక్స్ట్ రోజు నా టీవీ బాగా పెట్టుకుంటాను, నెక్స్ట్ రోజు నా కెమెరా బాగా పెట్టుకుంటాను, నెక్స్ట్ రోజు నా వాయిస్ కరెక్ట్ చేసుకుంటాను, నెక్స్ట్ రోజు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటాను, నెక్స్ట్ రోజు నా అటైర్ మార్చుకుంటాను. ఇలా 1 by 1 ఒక 34 రోజులు యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే అన్ని పర్ఫెక్ట్. ఇప్పుడు కంపల్సరీ స్టేజ్ మీద మాట్లాడితే ఎట్లుంటుందో రేపు పొద్దున మల్లికార్జున గారు నిలబడినా, తర్వాత మన శ్యామ్ గారు నిలబడినా, శ్రీశైలం గారు ఎవరు నిలబడినా కూడా అట్లనే ఎగ్జాక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే యువర్ డీకోడింగ్ సమ్వన్, యువర్ ఫాలోయింగ్ సమ్వన్, సెట్ ప్రొసీజర్ మీరు తెలియకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అవుట్కమ్స్ అనేది ఆబ్వియస్ గా ఉంటాయి. ఎందుకంటే యాక్షన్ ఉంది అక్కడ. యాక్షన్స్ ఏమున్నాయి, మాట్లాడడం తెలుసుకున్నారు, లెన్స్ పెట్టుకోవడం తెలుసుకున్నారు, వాయిస్ తెలుసుకున్నారు, డ్రెస్ వేసుకోవడం తెలుసుకున్నారు, స్టేజ్ మీద నిలబడడం ఇన్ని తెలుసుకున్న తర్వాత ఇంకేముంటది, రిజల్ట్ వస్తుంది ఆబ్వియస్ గా. కాబట్టి ఇంత మంచిగా డిజైన్ చేయబడి ఉంటుంది. మీరు ఏంటంటే జస్ట్ నిలబడి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే చాలు, అంత సింపుల్. అది కూడా చేయం సార్ అంటే మనం ఏం చేయలేం. సో అందుకని నేను ఎందుకు చెప్పానంటే మీకు రిజల్ట్స్ కావాలంటే ఒకటే ఒక మార్గం, యాక్షన్ తీసుకుంటే రిజల్ట్ వస్తుంది. యాక్షన్ ఎలా ఇవ్వాలి, ఏ యాక్షన్ అన్ని చేస్తే రాదండి. క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళి షటిల్ ఆడితే రాదు, షటిల్ దాంట్లోకి వెళ్ళి వాలీబాల్ ఆడితే రాదు. సో అక్కడ డిసైడ్ మనకి ఇక్కడ మనం మంచి స్పీకర్స్ గా ట్రైనర్స్ ఉండడానికి కోసం వచ్చాం. కాబట్టి ఈ ట్రైనర్ గా స్పీకర్ గా మారాలంటే ఏం చేస్తే మారుతాము, ఏం చేస్తే మన అవరోధాలు మనం క్రాస్ చేస్తాము, ఏం చేస్తే మనకున్న ఇబ్బందుల నుంచి అధిగమిస్తాము, ఏం కావాలో అవే ఇక్కడ చెప్పబడతాయి. అంతేగాని రామాయణం ఎవరు చెప్పారు, మహాభారతం ఎవరు చేశారు అవన్నీ అవసరమే, అది ఇక్కడ చెప్పం. ఇక్కడ చెప్పేది ఏంటి, ఒక స్పీకర్కి ఎలా ఉండాలి, ట్రైనర్కి ఎలా ఉండాలి, కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మైక్ ఎలా పట్టుకోవాలి, స్టేజ్ మీద ఎలా నిలబడాలి, 100 మందిని ఎలా అడ్రస్ చేయాలి, రిజెక్షన్స్ ఎలా ఫేస్ చేయాలి, ప్రోడక్ట్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, నీ ఫేస్బుక్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, నీ ఇన్స్టాగ్రామ్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఓకే, తర్వాత నీ యూట్యూబ్ని ఎలా సెట్ చేసుకోవాలి, యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, నీ వీడియోస్ ఎలా తీసుకోవాలి, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, నీ మైండ్ ఎలా ప్రాసెస్ చేయాలి, ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇంకేముంటుంది చేయలేంది. ఒక ట్రైనర్ గా స్పీకర్ గా మీరు మారడానికి ఏవైతే ఒక 30-40 అంశాలు ఉన్నాయో దాంట్లో ఒక గొప్ప ట్రైనర్ మన గంపా సార్ దగ్గర ట్రైనర్ అయినటువంటి ఒక 30-40 మంది వచ్చి మీకు చేయి పట్టుకొని నడిపించి మీకు చెప్తే ఇంకా దాంట్లో ఏముంటుంది మీరు నేర్చుకోలేంది, ఆబ్వియస్ గా ఏముండదు. కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ జర్నీని ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి, ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. మీరు అనుకున్న గమ్యస్థానాన్ని సునాయాసంగా ఏ వ్యయ ప్రయాసాలు లేకుండా రీచ్ అవుతారు. ఓకే, విత్ దిస్ మనకి ఇప్పుడు ఈ అన్లర్నింగ్ కూడా కరెక్ట్ దీనికోసమే ఉంది. ఈ అన్లర్నింగ్ ప్రాసెస్ లో మనం ఏదైతే కొన్ని అనుకుంటున్నామో అవి మనకు వద్దు అన్న విషయాన్ని గ్రహించడాన్ని అన్లర్నింగ్ అంటాం. అది వద్దు అని తెలుసుకున్న తర్వాత రీలర్నింగ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్సే మళ్ళీ ఇదివరకు నాకు సార్ నాకు పోస్టర్ మేకింగ్ రాదు అని తెలుసుకో, అన్లర్నింగ్ అయిపోయింది. నెక్స్ట్ రీలర్నింగ్, పోస్టర్ మేకింగ్ ఎట్లా చేయాలి, సార్ నాకు అస్సలు యూట్యూబ్లో చూడడం తప్పక చేయడం రాదు అని తెలుసుకున్నావు, ఓకే, దెన్ రీలర్నింగ్, ఎట్లా యూట్యూబ్లో నా పేజ్ క్రియేట్ చేసుకోవాలి, నా సైట్ ఎలా పెట్టుకోవాలి, ఎట్లా వీడియో మేక్ చేయాలి. ఇది సార్ ఇప్పటివరకు నాకు గూగుల్ ఫామ్ రాదు, ఓకే, కావాలని తెలుసుకున్నావు కదా, అదే అన్లర్నింగ్. తెలుసుకుంటే ఏం చేస్తావు, రీలర్న్ చేస్తావు, గూగుల్ ఫామ్ ఎట్లా పెట్టాలి, గూగుల్ ఫామ్ ఏ కంటెంట్ పెట్టాలి, ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలి, ఇలా 1 by 1 జస్ట్ ఈ అన్లర్నింగ్ యొక్క పవర్ వల్ల మీరు యాక్సెప్ట్ చేస్తే చాలండి. ఇది నాకు తెలియదు, నాకు కావాలి అన్న చిన్న సంకల్పం ఉంటే ఆబ్వియస్ గా మీకు నేర్పించే వాళ్ళు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, సిస్టమ్ ఉంది, అవన్నీ మీకు నేర్పించే ఒక అద్భుతమైన విషయాన్ని మీకు ఇక్కడ మనం అందించడం జరుగుతుంది. ఇట్లా మీకు లర్నింగ్ అన్లర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక కోచ్ గా, ట్రైనర్ గా, స్పీకర్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలనుకున్నాం కాబట్టి మనకున్న స్కిల్స్ ఆబ్వియస్ గా సరిపోవండి. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా నేను చెప్తున్నాను కొంత యాడెడ్ స్కిల్స్ మనకు అవసరం. సో అంటే ఇక్కడికి వచ్చి సార్ ఏం సార్ మాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 40 సంవత్సరాలు ఇంత కరెక్టే, కాకపోతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ అవసరం. ఆ చిన్న చిన్న మోడిఫికేషన్స్ తెలుసుకునే ప్రాసెస్ లో అందరం ఇక్కడ ఉన్నాం. అవన్నీ మీకు అద్భుతంగా నేర్పించే ఒక ప్రోగ్రామ్ మీకు ఇప్పుడు ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మనం అనుకున్నదే అన్లర్నింగ్ అంటే ఏంటి, లర్నింగ్ అంటే తెలుసు యాడింగ్ న్యూ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని చెప్పేసి, ఓకే. అన్లర్నింగ్ అంటే టు గివ్ అప్ విచ్ ఈస్ నాట్ నీడెడ్, అది కూడా తెలుసుకున్నాం. ఎందుకు వదిలేయాలి, అవి ఈ రోజు అవసరం లేదు, ఇర్రెలెవెంట్ కాబట్టి మనం వదిలేయాలి. మరి వదిలేస్తే ఏమవుతుంది, రీలర్నింగ్ చేస్తావు. రీలర్నింగ్ అంటే ఏంటి,
ఏవైతే మనకి ఈ రోజు సమాజానికి, ఈ రోజు మన నడవడికి, ఈ రోజు ఆధునిక ప్రపంచంలో డిజిటల్ టెక్నాలజీలో, డిజిటల్ వరల్డ్ లో మీకు ఏదైతే కావాలో అవి నేర్చుకునే ఒక మార్గం వైపు మనం ముందుకెళ్తాం. దిస్ ఇస్ ఇన్ షార్ట్. ఓకే. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు, అయినా కూడా ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూస్తే మీకు ఒకసారి మైండ్ బ్లో అవుతుంది. సపోజ్ మన కంప్యూటర్ ఒకప్పుడు లేదు. ఒకప్పుడు కంప్యూటర్ అంటే ఒక రూమ్ సైజ్ ఉండేది. అంతటితో నాకు వచ్చు కదా అనుకుంటే ఏమయ్యేది? ఇప్పటివరకు మనం ఎవరు కంప్యూటర్ వాడే సౌభాగ్యం దొరికేది కదా. ఎక్కడ ఉండేది ఒక చిన్న లైబ్రరీలో. ఆ లైబ్రరీకి వెళ్ళి చూసినప్పుడు చూసాను, లేకుంటే లేదు. అక్కడి నుంచి అడ్వాన్స్మెంట్ అయిపోయి అక్కడి నుంచి ప్రాసెసర్స్, మైక్రో ప్రాసెసర్స్, కీబోర్డ్స్, సిపిఓస్, లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ జరిగి క్యారీ చేయగలిగిన సైజ్కి వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు ఏమైంది, మన పాకెట్లో పెట్టుకుని వెళ్ళే ఒక మినీ కంప్యూటర్ ని మనం ఈరోజు వాడుతున్నాం. సో ఎట్లా పాసిబుల్ అయింది? మొత్తం ఒకటే ఒక ప్రాసెస్, అన్లర్నింగ్. అంటే ఇలా ఉంటే అది అందరికి యూస్ఫుల్ కాదు, ఇలా ఉన్న కష్టమైంది, దీనికంటే అడ్వాన్స్డ్ వర్షన్ కావాలి, అడ్వాన్స్డ్ సిస్టమ్ కావాలి, అడ్వాన్స్డ్ సైజులో కానీ, ప్రాసెసింగ్లో కానీ, డేటాలో కానీ ఏదైతే కావాలో ఒక చిన్న ఆలోచన ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం ప్రోగ్రెస్ అయ్యాం. కాబట్టే ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేయగలుగుతున్నాం. ఇట్లా అన్లర్నింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఒక మంచి గమనం వైపు మనం వెళ్ళే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇలా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఎప్పుడో పాతకాలంలో లేడీస్ అంటే ఏదో ఫార్మల్ వేర్ వేసుకోవాలి, మంచిగా జడలు కట్టుకోవాలి, మంచిగా చీర అంటే అది ఓకే. ఎప్పుడు 10-20 సంవత్సరాల క్రితం ఓకే. కానీ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా? మోర్ దెన్ ఈ ట్రెడిషన్ ఓకే, కానీ హౌ కెన్ దే బి బెటర్ డూ దేర్ వర్క్? రోజు వెళ్ళాలి, ఒక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, ఒక 10 గంటలు పని చేయాలంటే జస్ట్ యూ కెన్ థింక్. మన సాంప్రదాయం తప్పనట్లేదు, కానీ అడాప్టబిలిటీ అన్లర్న్ చేయాలి. అన్లర్న్ చేసి దానికంటే సులభమైంది, దానికంటే కన్వీనియన్స్గా ఉన్నది, దానికంటే ఈజీగా ఉన్నది చేస్తే ఏమవుతుంది అంటే మనకు చాలా ఫాస్టర్ గా ఉంటుంది, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా అన్లర్నింగ్ అంటే ఏంటి అనేది. ఓకే. సో ఇంకా చెప్పాలి అంటే ఈ లర్నింగ్, అన్లర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఒకసారి అందరు మీ చాట్ బాక్స్ లో కంటిన్యూస్ అని టైప్ చేయండి. సో మళ్ళీ మీరు చెప్పారు కదా, ఈ రోజు నేర్చుకుంటే రేపు వదిలేస్తే కుదరదు. నేను నిన్నటి వరకు అంత బాగా అప్డేట్ అయ్యాను సార్, ఇంకా రేపటి నుంచి అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఈ రోజు జరిగింది అంటే కుదరదు. ఎట్లయితే మన సాఫ్ట్వేర్ లో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉందనుకోండి, మైక్రోసాఫ్ట్ లో మనం ఎన్ని చూసాం వర్షన్స్? మైక్రోసాఫ్ట్ 3 చూసాం, 2003, 2007, 2011, 13, మళ్ళీ 19, 21, 23 అన్ని చూస్తున్నాం కదా. ఎందుకు అప్డేషన్స్ అంటే ఏదో ఒకటి ప్రతిరోజు ఒక కొత్త ఇన్వెన్షన్, ఒక ఈజీ, ఇదొకటి చాలా కష్టపడి చేసేవాళ్ళం. ఇప్పుడు చిన్న టూల్ లేదా చిన్న టెక్నిక్ తో దాన్ని చాలా ఈజీగా ఆ అప్లికేషన్ తో చాలా మంచిగా చేయగలుగుతున్నాం. అందుకని ప్రతి ఇన్వెన్షన్ చేసిన ప్రతిసారి, మోడిఫై అయిన ప్రతిసారి ఒక కొత్త వర్షన్ పెడుతున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఈజీ అవుతుంది ప్రాసెస్. సో దాంట్లో నీకు అవుట్లైన్ ఇస్తాడు, ఏమేమి మార్చాను ముందు వర్షన్కి ఈ వర్షన్కి, ఎంత సింప్లిఫై అయిపోయింది, ఎంత ఈజీగా చేసుకోవచ్చు నీ వర్క్స్ అనేది ఒక చిన్న అటెండమ్ ఇచ్చినప్పుడు ఎవరైతే కొత్త వర్షన్ ఫాలో అవుతున్నారో వాళ్ళు నిన్నటి కంటే ఈరోజు బెటర్గా వాళ్ళ పని చేసుకోగలుగుతున్నారు. ఓకే అండి, క్లియర్? సో ఇంతవరకు క్లియర్? చాట్ బాక్స్ క్లియర్ అని టైప్ చేయండి అందరూ. ఎస్, కరెక్ట్. సో ఇంకా మనకు అర్థం కావాలంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడవచ్చు. ఓకే, ఎందుకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఇంకా మనకు చిన్న డౌట్ ఉంటుంది, అన్లర్నింగ్ అంటే ఏంటి, ఏంటి అన్లర్నింగ్, కంటిన్యూస్ ఏంటి, ఎందుకు ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకున్నాం కదా అంటే నేను చెప్పాను, నేర్చుకున్నది ఈ రోజు నేర్చుకుంటే అది ఈ రోజుకి అప్డేట్, మళ్ళీ 4 రోజులు కదా అవుట్డేట్ అయిపోతుంది. మనకు ఒకప్పుడు ఫ్లాపీ డిస్క్లు ఉండేవి, తర్వాత సిడీస్ వచ్చినాయి, తర్వాత పెన్ డ్రైవ్స్ వచ్చినాయి. తప్ప అంటే ఫ్లాపీ డిస్క్ ఉంటే ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేయలేము, దానికి డ్రైవర్స్ లేవు, అది రన్ చేయలేము. ఇప్పుడు ఆబ్వియస్గా నువ్వు పెన్ డ్రైవ్ వాడాల్సిందే. అప్పుడు డేటా ట్రాన్స్ఫర్ కోసం అది వాడాం, తర్వాత సిడీస్ వచ్చినాయి, తర్వాత డివిడీస్ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు పెన్ డ్రైవ్స్ వచ్చినాయి, దానికంటే ఇంకా సోఫిస్టికేట్ వస్తే అది వాడాలి అంతే. సో ఇలా మనం ఆ చిన్న అడాప్టబిలిటీ, ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, ఇదివరకు ఓన్లీ మామూలుగా ఏదో డైల్ ఫోన్స్ ఉండేది, తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, తర్వాత ఆండ్రాయిడ్ వచ్చింది, రకరకాలు వస్తున్నాయి. సో ఆ చిన్న టెక్నాలజీని వాడుకుంటే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది అంతే. సో దానికోసమే మనం కొత్త టెక్నాలజీ వైపు కానీ, కొత్త అంశాల వైపు కానీ మనం ఎప్పుడు ఫోకస్గా ఉండాలి. సో ఇప్పుడు మీ చాట్ బాక్స్లు అందరూ టైప్ చేయండి,
ఇప్పుడు మనకు ఒకవేళ నేను ఒక క్వశ్చన్ అడిగాను, మనకి ఇండియాలో స్టేట్స్ ఎన్ని అంటే ఒకసారి టైప్ చేయండి, ఎన్ని స్టేట్స్ ఉన్నాయని చెప్తారు? హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే ఏం చెప్తారు? 29, 28, 29, 28, 29. సో కొందరికి 29 ఉన్నాయి, కొందరికి 28 ఉన్నాయి, కొందరికి 27 ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అట్లా ఉంటాయా? ఉండవు కదా అట్లా. ఎవరు ఆన్సర్ చెప్పినా కరెక్టే అండి, ఒకప్పుడు కరెక్టే ఉంటాయి. మీరు చెప్పారంటే ఏదో చదువుకుని ఉంటారు, చెప్తున్నారు, తప్పులేదు అందులో. కానీ మీరు చదువుకున్నప్పుడు అది కరెక్ట్. ఈ రోజు మారిపోయింది. ఎట్లా మారింది అంటే మారుతూ ఉంటుంది అంతే. అందుకే చెప్పాను లెర్నింగ్ అండ్ లెర్నింగ్ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాను. దాన్ని ఒకసారి బ్రేక్ చేసి 2014లో ఆపేస్తే కష్టం అయిపోతుంది. మళ్ళీ 15లో మారింటది, 17లో మారింటది, 20లో మారింటది, 23లో మారింటది. ఆ నాలెడ్జ్ అనేది కంటిన్యూస్ గా మనము ఎక్వైర్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు అది అర్థమవుతుంది. ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. సపోజ్ ఇండియా స్టేట్స్ తీసుకోండి. బిఫోర్ 2004 అంటే మనం 46 నుంచి వెళ్ళొచ్చు, 45 నుంచి పోతే ఇంకా చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది. నేను అంత హిస్టరీ బోదలు, మనకి జస్ట్ కాంటెక్స్ట్ తెలిస్తే చాలు కాబట్టి. సో బిఫోర్ 2014 అయితే 28 స్టేట్సే ఉన్నాయి. 2014లో మనకి తెలంగాణ ఫామ్ అయింది, న్యూ స్టేట్. ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయి అప్పుడు 29 స్టేట్స్ అన్నాం. మళ్ళీ అంతటితో ఆగిందా? 2019లో మళ్ళీ ఉన్న జమ్మూ కాశ్మీర్ని విడగొట్టేసి యూనియన్ టెరిటరీ చేశాం. చేస్తే ఏమైంది? మళ్ళీ ఒక స్టేట్ తగ్గిపోయింది. ఇప్పుడు కరెంట్ ఎన్ని అంటే మీరు 28 చెప్పినా కరెక్టే, 29 చెప్పినా కరెక్టే, ఏ చెప్పినా కరెక్టే, 27 చెప్పినా కరెక్టే, 30 చెప్పినా కూడా కరెక్టే. ఒకప్పుడు 14 చెప్పినా కరెక్టే, 17 చెప్పినా కూడా కరెక్టే. ఎప్పుడు ఒకప్పుడు కరెక్ట్. మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిపోయి 1947లో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మనకు 14 స్టేట్సే ఉన్నాయి. అక్కడి నుంచి మార్చుకుంటూ వచ్చాం. చాలా సంవత్సరాల కొద్దీ 28 స్టేట్స్ ఉన్నాయి, మళ్ళీ 29 అయినాయి, మళ్ళీ ఇప్పుడు 28 అయింది. అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఏది రైట్ ఏది రాంగ్ అనే దానికంటే కూడా ఇవి మారుతూనే ఉంటాయి అని తెలుసుకోవాలి. తర్వాత ఆ మారుతున్నవి మళ్ళీ ఫిక్స్ గా కూడా ఉండదండి. అందుకనే దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాను. ఈ లెర్నింగ్ అన్లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ఎందుకు ఉంటుంది అంటే మీరు 2018లో లేదా 14లో చూస్తే ఒకలాగుంది ఇన్ఫర్మేషన్, 28 అన్నారు, మళ్ళీ అది 28 అవునా అంటే ఎప్పటి వరకు కరెక్ట్? 2014 కాదు కదా తెలంగాణ, 2014లో తెలంగాణ వచ్చినప్పుడు 29 అయింది, మళ్ళీ జమ్మూ కాశ్మీర్ డివైడ్ చేసినప్పుడు అది మళ్ళీ 28 అయింది. ఇట్లా 28 చెప్పిన కరెక్టే, 29 చెప్పిన కరెక్టే ఆ టైంలో మీరు చదివింటారు అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఈ ప్రాసెస్ తెలిస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో కాబట్టి ఈ లెర్నింగ్ అనేది కూడా చాలా కంటిన్యూస్ ప్రాసెస్ అని మనం తెలుసుకోవాలి. లెర్నింగ్ అనేది కూడా చాలా కంటిన్యూస్ ప్రాసెస్. మరి ఈ రోజున్న సమాజంలో, ఈ రోజున్న దాంట్లో ఎందుకు మనకు ఇది ఇంకొక అవసరం అంటే, దీన్ని ఇంకొక కోణంలో చూస్తే, ఇంకొక యాంగిల్లో చూస్తే ఎందుకు ఇది అవసరం అంటే, సపోజ్ ఒక కంపెనీ ఉంది. జస్ట్ నేను ఒక హిస్టరీ తీసుకున్నాను, ఇన్ఫోసిస్ అనే కంపెనీ హిస్టరీ మీకు ఇక్కడ ప్రజెంట్ చేశాను. అది ఎప్పుడో 1981లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2023లో ఒక మల్టీ బిలియనీర్ కంపెనీగా మారిపోయి ప్రపంచం మొత్తం విస్తరించింది. అప్పుడు పెట్టిన ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడైతే కంపెనీ పెట్టారో ఒక 4 కలిసి, ఆ రోజు ఆయనకున్న ఆలోచనలు, ఆయనకు ఆ రోజున్న విజిబిలిటీ, ఆయన ఆ రోజు చూడగలిగిన శక్తి సామర్థ్యాల మేరకు ఈ రోజు కూడా ఉంటే అది ఎప్పుడో అంతమైపోయింది. ఇప్పుడు కనుమరుగు అయిపోయిండేది. కానీ ఇప్పటికి కూడా అది ప్రపంచంలో ఉన్న అన్ని సంస్థల కంటే గొప్పగా రోజు రోజుకి అది వృద్ధి చెందుతుంది. అంటే ఎందుకు అలా ఉంది అంటే ప్రతిరోజు మారుతున్న అవసరాలకి, మారుతున్న సిచ్యుయేషన్స్ కి, కావలసిన నీడ్స్ కి అనుగుణంగా కంపెనీలో స్ట్రాటజీ మారుస్తున్నాము, కంపెనీలో వ్యక్తుల్ని మార్చగలుగుతున్నాం, కంపెనీలో సిద్ధాంతాలను మార్చగలుగుతున్నాం. అల్టిమేట్ కస్టమర్కి ఏం కావాలో అది ఇప్పటికి అప్పుడు ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాం. కాబట్టి మనం ఎన్ని మారినా, ఎంత మారినా ఇప్పటికి కూడా నెంబర్ 1గా ఎందుకు ఉంది అంటే ఈ చిన్న నేచర్ అంటే అన్లెర్నింగ్ చేసుకొని రీలెర్నింగ్ చేసుకుంటూ మారుతున్న అవసరాలకి, మారుతున్న సమాజానికి, కస్టమర్స్ కావాల్సిన నీడ్స్ ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు చేసిన ప్రోడక్ట్ ఇప్పుడు చేయట్లేదు, ఇప్పుడు చేసే ప్రోడక్ట్ 2 సంవత్సరాల తర్వాత కూడా చేయలేదు. కానీ వాళ్ళ అవసరాలకి, వాళ్ళ పనులు చేయడానికి ఆ రోజున్న సమాజ సిద్ధాంతాలకు అవసరంగా ఆయన కంపెనీ సిద్ధాంతాలను మార్చుకుంటూ వాళ్ళకి కావాల్సినది అందరికంటే అద్భుతంగా అందించగలుగుతున్నాడు. కాబట్టి అప్పుడు ఇప్పుడు
నెంబర్ 1 కంపెనీగా ఇన్ఫోసిస్ మనగలుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ అన్లర్నింగ్ రీలర్నింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్ లో. అట్లా కాకుండా నోకియా ఫోన్ ఏమైంది? దీనికి ఆపోజిట్ ఒక పని చూద్దాం. మోటరోలా ఏమైంది? నోకియా ఫోన్ ఏమైంది? ఎక్కడికి పోయినాయి అవన్నీ? ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో నోకియా ఫోన్ ఉంది కదా, ఇప్పుడు ఎక్కడికి పోయింది అంటే ఈ రోజు మనిషి యొక్క అవసరాలకి లేకుంటే మార్కెట్లో నోకియా కంటే చాలా సులువుగా చాలా సరళంగా ఒక అప్లికేషన్ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ అది ఏదైనా కానీ, శాంసంగ్ అనివ్వండి, లేకుంటే యాపిల్ అనివ్వండి, లేకపోతే రెడ్మీ అనండి, ఏదో ఒకటి ఉంది. కాబట్టి కస్టమర్ ఏం చేస్తున్నాడు, దాన్ని చూస్ చేసుకుంటూ దీన్ని మర్చిపోతున్నాడు. నోకియా ఎందుకు వాడికి ఒకటే ఒక చిన్న ఇబ్బంది అండి, ఆండ్రాయిడ్ అప్లికేషన్ వాడలేదు. ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఏం చేయలేదు, డివైస్ మంచిదే, టెక్నాలజీ మంచిదే, హార్డ్వేర్ మంచిదే, ఒకే ఒక చిన్న కాన్సెప్ట్ కంపెనీలో వాళ్ళు డిసైడ్ చేసినప్పుడు చాలా శాంసంగ్ కానీ లేకుంటే వివో కానీ లేకుంటే ఓపో కానీ ఇవన్నీ టెక్నాలజీ వచ్చి ఆండ్రాయిడ్ అనే అప్లికేషన్ వాడేటప్పుడు ఈ నోకియా వాడు ఓన్ గా ఒక అప్లికేషన్ డెవలప్ చేశాడు. కొన్ని రోజులు మైక్రోసాఫ్ట్ అన్నాడు, కొన్ని రోజులు ఇంకోటి అన్నాడు, కానీ ఆండ్రాయిడ్ ని ఏదైతే వేరే కంపెనీస్ అడాప్ట్ చేసో దాన్ని తీసుకోలేదు. కానీ జనాలంతా ఆండ్రాయిడ్ అప్లికేషన్ కి ఈజీ అయిపోయి ఆండ్రాయిడ్ అంటే ఈజీ, నోకియా సాఫ్ట్వేర్ కష్టం, ఆండ్రాయిడ్ అంటే ఈజీ, నోకియా సాఫ్ట్వేర్ కష్టం అని ఒక చిన్న కాన్సెప్ట్ లో అడాప్టబిలిటీ లేకపోవడం వల్ల అది మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఇట్లా మీరు చాలా కంపెనీస్ లో చాలా ఎగ్జాంపుల్స్ లో మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే మారుతున్న సిద్ధాంతాలకి మారుతున్న నీడ్స్ కి అనుగుణంగా వాళ్ళు మార్పు చెందుకుంటూ ముందుకెళ్తున్నారో వాళ్ళు అప్పుడు ఇప్పుడు అదే స్థానంలో ప్రప్రథమంగా ముందుకెళ్ళగలుగుతున్నారు. ఎవరైనా ఏదైనా ఒక రీజన్ చేత సమాజంలో మనుషుల యొక్క ఆలోచనలకి మనుషుల యొక్క కోరికలకి భిన్నంగా లేకుంటే అందించలేకపోతే ఏదో ఒక రీజన్ చేత వాళ్ళు మార్కెట్ నుంచి ఎక్స్క్లూడ్ అవుతున్నారు, కనుమరుగైపోతున్నారు. కాబట్టి మనం కూడా ఇది ఎందుకు మనకు అవసరం ఒక స్పీకర్ గా, ట్రైనర్ గా, కోచ్ గా అంటే మనం కూడా చాలా అప్లికేషన్స్, చాలా టూల్స్, చాలా సిద్ధాంతాలు నెలకు, 2 నెలలకు, 5 నెలలకు, 6 నెలలకు మారుతూ ఉంటాయి. అవి మనం అడాప్ట్ చేసుకోకపోతే కష్టం అవుతుంది. ఎంతమందికి అర్థమైంది? దానికోసం మనందరం ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మన సిద్ధాంతం ఏంటంటే జస్ట్ యూ హ్యావ్ టు టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఐఎమ్ హియర్ టు లెర్న్ న్యూ థింగ్స్. లెర్నింగ్ న్యూ థింగ్స్ ఆర్ ఈజీ. మీ బిలీఫ్ సిస్టమ్ అంతా కొత్తగా ఉండాలి. ఇంకా పాత సిద్ధాంతాలు వద్దు. నేను మొబైల్ వాడను, నాకు కంప్యూటర్ రాదు, నేను పీపీటీ చేయను, నేను వాట్సాప్ ఓపెన్ చేయను, నేను యూట్యూబ్లో పెట్టను, నాకు ఇన్స్టా అంటే తెలియదు, నాకు ఫేస్బుక్ అంటే తెలియదు, నాకు లింక్డ్ఇన్ అంటే తెలియదు. ఇవన్నీ పాత సిద్ధాంతాలండి. చేయగలిగే వాళ్ళంతా ఏమైనా గొప్ప వాళ్ళ? ఎవరైతే చేస్తున్నారో మీ ఉద్దేశం వాళ్ళంతా గొప్ప వాళ్ళ? వాళ్ళు ఏదైనా ఒక పెద్ద డిగ్రీ చేసి అవన్నీ నేర్చుకున్నారా? ఏముండదు. అప్లికేషన్స్ చాలా సింపుల్. అప్లికేషన్స్ ఎంత సింపుల్ అంటే నువ్వు జస్ట్ ఒక దాంట్లోకి వెళ్ళి అట్లా క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అంత సింపుల్ అప్లికేషన్స్. కానీ మన మైండ్ లో ఒకటి ఉంది, ఇది కష్టం, ఇది రాదు, ఇది మా బాబు చేస్తాడు, మా పాప చేస్తుంది, నేనేం చేస్తా. ఇవన్నీ మన సిద్ధాంతాలు మనం పెట్టుకున్నాయి. దానివల్ల మనం కనుమరుగైపోతాం. అదృశ్యం అయిపోతామని కాదు. ఈ సమకాలీన ప్రపంచంలో ఏదైతే ఒక ట్రైనర్ గా, కోచ్ గా, స్పీకర్ గా మీరు రాణించాలనే ఒక ఉద్దేశంతో మీరు వస్తున్నారో అక్కడ మీరు రాణించలేకపోతారు. కాబట్టి ఇప్పటికైనా ఒక బిలీవ్ సిస్టమ్ మీరు డెవలప్ చేసుకోండి. పాత బిలీవ్ సిస్టమ్ ఏదైనా ఉంటే బ్రేక్ చేయండి. ఇప్పటి నుంచి మీరు ఏం బ్రేక్ చేయాలి? ఐ కాంట్ డూ దిస్, ఐ డోంట్ నో దిస్, నోబడీ విల్ టీచ్ మీ, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ, ఓకే హౌ కెన్ ఐ డూ దిస్, నాకేం రాదు, నేను ఏం చేస్తాను. ఇవన్నీ చాలా లిమిటింగ్ బిలీవ్స్ మన మైండ్ లో ఉంటాయి. అవన్నిటిని బ్రేక్ చేయాలి. ఏం చెప్పాలి అంటే ఐ లెర్న్, ఐఎమ్ హియర్ టు లెర్న్, మై ఫ్రెండ్స్ విల్ ఎక్స్ప్లెయిన్ మీ, ఇంపాక్ట్ కోచెస్ విల్ మేక్ మీ ఎ గుడ్ ట్రైనర్, ఇంపాక్ట్ ఇస్ ద బెటర్ ఆర్గనైజేషన్ వేర్ ఐ కెన్ డూ మై లెర్నింగ్స్ అనే ఒక పాజిటివ్ బిలీఫ్ మీరు బిల్డ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ రిసోర్సెస్, ఆ పీపుల్, ఆ ఎన్విరాన్మెంట్ లో మీరు అందరు ఎలా అయితే ప్రోగ్రెస్ అవుతున్నారో మీరు కూడా వాళ్ళలో ఒకటిగా ప్రోగ్రెస్ అయ్యి అన్ని నేర్చుకొని ఒక మంచి కోచ్ గా, సెల్ఫ్ సఫిషియెంట్ గా ఒక కోచ్ గా మారడానికి మీకు ఏం కావాలో అన్ని నేర్చుకొని 35 రోజుల్లో ఒక అద్భుతమైన స్పీకర్ గా, ట్రైనర్ గా బయటకు వస్తారు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే ఎస్ఎన్ టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎంత చెప్పినా కూడా మళ్ళీ మీరు అందుకే చెప్పాను, మీరు యాక్షన్ తీసుకోకపోతే రాదు. వాట్సాప్ వచ్చేసి సార్ నేను ఉన్నాను నన్ను వాడమని చెప్పదు, లేకపోతే యూట్యూబ్ వచ్చేసి సార్ నేను ఉన్నాను నన్ను వాడమని చెప్పదు. అవన్నీ చెప్పు, మనమే వెళ్ళాలి. మనమే వెళ్ళి ఎట్లున్నావు, ఎట్లా చేయాలి, ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి,
నాకు రాకపోతే పక్కన వాళ్ళని ఎట్లా అడగాలి, ఆయనకు రాకపోతే ఇంపాక్ట్ లో ట్రైనర్ని ఎట్లా అడగాలి, ఈయన చెప్పలేకపోతే గంపసార్ని ఎట్లా అడగాలి, లేకపోతే నా ఇన్ఛార్జ్ని ఎట్లా అడగాలి అనే చిన్న యాక్షన్ మనం తీసుకోవాలి. యాక్షన్ అంటే అదే. యాక్షన్ అంటే పెద్ద పెద్ద వచ్చి మన యూట్యూబ్ ఇప్పుడేం పెద్దది క్రియేట్ చేయము, అది కనిపెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. అందులో అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసి నీ పేరు నీ నెంబర్ రాసుకుంటే చాలు, అంతే. ఇంకా అది పని చేస్తుంది నీకోసం. దాన్ని పెద్దగా పెట్టేసినాం, యూట్యూబ్ నాకు రాదు, యూట్యూబ్ ఓపెన్ చేయడం రాదు, గూగుల్ ఫామ్ రాదు, పీపీటీ రాదు, ప్రజెంటేషన్ రాదు, అది రాదు, ఇది రాదు, అన్ని మనం పెట్టేసుకున్నాం. కానీ ఇప్పటి నుంచి ఒక న్యూ బిలీఫ్ సిస్టమ్ అందరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఐ లర్న్, ఐఎమ్ హియర్ టు లర్న్. అందరూ ఒకసారి మీ చాట్ బాక్స్ వాడండి. ఐఎమ్ హియర్ టు లర్న్ ఫాస్ట్ గా టైప్ చేయండి. ఐ లర్న్, ఐఎమ్ హియర్ టు లర్న్. ఎస్, సోమ మల్లేష్ గారు, థ్యాంక్ యూ సార్. తొందరగా టైప్ చేయండి. I become a awesome trainer. I become a awesome trainer. టైప్ చేయండి మీ చాట్ బాక్స్ లో. I become a awesome trainer. మీరు అవుతారా లేదా తర్వాత, ముందు మీరు చెప్పండి. ఇంత చిన్న యాక్షన్ కూడా తీసుకోలేకపోతే నేను వచ్చి చెప్పలేను కదా అందరికీ, నువ్వు ట్రైనర్ అవుతావు, నువ్వు కోచ్ అవుతావు, నువ్వు మంచి స్పీకర్ అవుతావు. నేను చెప్తాను, కానీ చేయాల్సింది ఎవరు, బిలీవ్ చేయాల్సింది ఎవరు? సో పవర్ ఏంటంటే మీరు ఐఎమ్ పక్కన ఏం పెడతారు అది మీరు అవుతారండి. జస్ట్ బిలీవ్ ఇన్ దిస్. ఇప్పటి వరకు మీరు చెప్తున్నారు నాకు రాదు, నాకు వద్దు, నేను చెప్పలేను, నేను చేయలేను కూడా అదే అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను అవుతాను, నేను చేస్తాను, నేను చూస్తాను, నేను నేర్చుకుంటాను, ఐఎమ్ ఎ లెర్నర్, ఐఎమ్ ఎ ట్రైనర్, ఐ కెన్ టీచ్, ఐ కెన్ లెర్న్, ఐ సీక్ ఫర్ సపోర్ట్. ఇవన్నీ మీరు చెప్తే ఏమైందంటే ఐ కెన్ అంటే ఎవరు యాక్షన్ తీసుకుంటున్నారు? మీరు యాక్షన్ తీసుకుంటే రిజల్ట్స్ వస్తాయి. సింపుల్. మీరు యాక్షన్ తీసుకుంటే రిజల్ట్స్ రావు, మీరు యాక్షన్ తీసుకుంటే రిజల్ట్స్ వస్తాయి. యాక్షన్ ఏం తీసుకోవాలి, ఎట్లా చేయించాలి చెప్పడానికి చాలా మంది ఉన్నారు. ఇంకేంటి మనకు భయం? కాబట్టి ఆ చిన్న జోన్ ఏదైతే మనం పెట్టుకున్నామో, ఆ చిన్న బౌండరీ ఏదైతే మనం గీసుకున్నామో, ఆ బౌండరీ నుంచి ఒక్కసారి అలా ఓపెన్ చేసి చూస్తే చాలా విశాలమైన మైదానం, చాలా సపోర్ట్ సిస్టమ్, చాలా సపోర్ట్ చేసే మనుషులు, చాలా కొలాబరేటివ్ పీపుల్ మన చుట్టూ ఉంటారు ఇప్పటి నుంచి. ఎటు తిరిగితే ఆ సపోర్ట్ మీకు వస్తుంది, ఏది కావాలంటే అది మీ దగ్గరికి వస్తుంది. సో వాళ్ళంతా మీకు మీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారు. ఇది మన బిలీవ్ సిస్టమ్ కావాలి. ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అని కొట్టండి. మళ్ళీ రేపు పొద్దు నుంచి నాకు చెప్పొద్దు, మళ్ళీ మీరు శ్రీధర్ సార్ కూడా చెప్పొద్దు నాకు రావట్లేదు సార్, ప్రయత్నం చేస్తా అని చెప్పండి. ప్రయత్నంలో ఏమవుతుంది? ఫెయిల్ అవుతాం, మళ్ళీ ప్రయత్నం చేస్తాం, అంతే. ప్రయత్నం చేయకపోతే ఎప్పటికి రాదు. ఓకే అండి. ఎస్, మళ్ళీ ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఐఎమ్ ఏ ఆసమ్ ట్రైనర్. మీరు అందరూ ఒక మంచి సంకల్పంతో వచ్చింటారు, మీకు తెలిసిన చెప్పకపోయినా. సో ముందు దాన్ని బిలీవ్ చేయండి. నేను చెప్పొద్దు యాదయ్య గారు మంచి ట్రైనర్ అవుతారు సార్, నారాయణ గారు మీరు గొప్ప మనిషి సార్, నేను కాదు చెప్పాల్సింది, నేను చెప్తాను రోజు. కానీ మీరు బిలీవ్ చేయాలి, మీరు యాక్సెప్ట్ చేయాలి, మీరు ప్రయత్నం చేయాలి, మీరు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే రిజల్ట్స్ వస్తాయి. సింపుల్. ఓకే అండి. ఇలా మీ బిలీవ్ సిస్టాన్ని, మీకున్న లిమిటెడ్ బౌండరీస్ని, అలానే మీకున్నటువంటి చిన్నవి మనకు అనువంశికంగా మన పెద్దల నుంచో మన చుట్టుపక్కల నుంచో ఏదైతే ఒక నెగటివ్ స్టేట్మెంట్స్ మనలో ఉన్నాయో అవన్నీ బ్రేక్ చేసే ఒక అద్భుతమైన పీపుల్ మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి అవన్నీ మనకు అప్లికబుల్ కావండి, ఏవి మీకు అప్లికబుల్ కావు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిస్టమ్, ఇక్కడ ఉన్న పీపుల్ అవన్నీ ఎప్పుడో బ్రేక్ చేశారు. అవన్నీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం బ్రేక్ చేసి కొన్ని వేల మందిని ట్రైన్ చేశారు. కాబట్టి మిమ్మల్ని కూడా ట్రైన్ చేస్తారు. సో అంత సింపుల్. మీ ఏజ్తో సంబంధం లేదు, మీ ఉద్యోగంతో సంబంధం లేదు, మీ చదువుతో సంబంధం లేదు, మీ కంప్యూటర్ నాలెడ్జ్ మీరు BE చేసినారా, ఎలక్ట్రికల్ చేసినారా, ఏం సంబంధం లేదు. మీరు 10th క్లాస్ చదివారా, సంబంధం లేదు. 10th క్లాస్ చదవలేదా, సంబంధం లేదు. కానీ ఇక్కడున్న 40 రోజులు మనం కరెక్ట్గా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే, ఇక్కడున్న 30 రోజులు సుధీర్ గారు కానీ మీ ఇన్ఛార్జెస్ కానీ మీ కోఆర్డినేటర్ చెప్పినట్టు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం చెప్పాలో, ఎప్పుడు ఏం చెప్పాలో తెలుసు, ఎట్లా అర్థమయ్యేలా చెప్పాలో తెలుసు. అది అలా చేస్తే చాలు, ఈ 30 రోజులు చేస్తే చాలు. సో ఈ పాజిటివ్ బిలీఫ్తో ఉండండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ మీ హిస్టరీ ఎంత తీసుకొస్తారు. నాకు చిన్నప్పుడు 10 మార్కులు వచ్చినాయి సార్, ఇంటర్మీడియట్లో 4 సార్లు ఫెయిల్ అయింది సార్, డిగ్రీలో 4 సార్లు, ఇవన్నీ మనకు అనవసరం అండి. మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, చదవకున్నా, ఏ ఉద్యోగం చేసినా, ఉద్యోగం చేయకపోయినా, బిజినెస్లో ఫెయిల్ అయినా, బిజినెస్ అన్నీ అసలు మాకు సంబంధమే లేదు. ఇప్పుడు ఇక్కడ ఉంటారు, 30 రోజులు ప్రాక్టీస్ చేస్తారు,
గొప్ప ఇప్పుడు శ్రీధర్ గారి కంటే అద్భుతంగా, గంప సార్ కంటే అద్భుతంగా మీలో ఎవరో ఒకరు ముందుకెళ్తారు. ఎందుకంటే గురువు అంత మంచిగా చెప్తే శిష్యుడు ఎందుకు వెళ్ళడండి? గురువు కంటే శిష్యుడు చిన్నగా ఉంటాడు ఎప్పుడు? ఆయన కంటే 10 ఇంతలు ఎక్కువనే ఉంటాడు కదా. సో కాబట్టి ఆ రకమైన బిలీవ్ సిస్టమ్తో మీరు ముందుకెళ్తారు. యా అదే అండి చెప్తున్నాను. ఇప్పుడు న్యూ ప్రోగ్రామ్ రాయాలి ఉంటాయని తెలిసి ఇన్నిసార్లు చెప్తున్నాను. మీ మైండ్ లో ఓల్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది మన అమ్మ చెప్పిందో, నాన్న చెప్పిందో, మన ఫ్రెండ్ చెప్పిందో, మన పక్కనోడు చెప్పిందో, వాడు ఇవన్నీ ఉంటాయి కాబట్టే మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ ఇప్పటి నుంచి మీకు రిలవెంట్ కాదు. అవన్నీ కరెక్ట్ ఎవరికో, కానీ ఇక్కడ ఉన్న గ్రూప్ లో ఉన్న మీరందరికీ ఈ బిలీవ్ సిస్టమ్ కానీ, ఈ థాట్ ప్రాసెస్ కానీ ఇది మీకు వర్తించదు. ఎందుకంటే మీరు అన్లర్న్ చేసేసారు. ఈరోజు మీరు ఏం చేశారు? అన్లర్న్ చేశారు. ఏమని అన్లర్న్ చేశారు అంటే, నేను రేపు నుంచి వాట్సాప్ చేసుకుంటాను, రేపు నుంచి ఫేస్బుక్ చేసుకుంటాను, రేపు నుంచి ఇన్స్టా చేసుకుంటాను, రేపు నుంచి గూగుల్ ఫామ్ చేసుకుంటాను, రేపు నుంచి క్లాసులకు వస్తాను, రేపు నుంచి వీడియోస్ చేస్తాను, రేపు నుంచి మైక్ పట్టుకుంటాను, రేపు నుంచి క్లాసులు చెప్తాను, రేపు నుంచి కంటెంట్ రాసుకుంటాను అని అన్ని మీకు ఏదైతే లేవు అన్నారో ఇప్పుడు అన్ని చేస్తాను. ఇదే అన్లర్నింగ్. ఎప్పుడైతే ఈ చిన్న పాజిటివ్నెస్, చిన్న ఓపెన్నెస్, చిన్న యాక్సెప్టెన్స్ మన దగ్గర ఉందో అప్పుడు ఆబ్వియస్ గా ఆ పని 201% మీకంటే మంచిగా ఎవరు చేయలేరు. చేస్తారు, మీరే చేస్తారు. సో అట్లా ఈ అన్లర్నింగ్ అనే ప్రాసెస్ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇవన్నీ క్వాలిటీస్ మనకు రావాలి కాబట్టి మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం. సో ఇప్పుడంతా చెప్పుకున్నాం. ఒక చిన్న 2-3 యాక్టివిటీస్ చేద్దాము. అప్పుడు ఇంకా మీకు కొంచెం ఓపెన్ అవుతుంది. ఇంకా నేను చెప్పింది ఇప్పుడు చాలా వరకు అర్థమైండాలి. ఎందుకు ఇదంతా చేస్తున్నాము, ఏంటి ఈ అన్లర్నింగ్ ఏంటి, సార్ అరగంట నుంచి అన్లర్నింగ్ అంటున్నాడు అని అనుకునే వాళ్ళకి ఓకే. సో ఈ చిన్న 1-2 యాక్టివిటీస్ చేస్తే మళ్ళీ మీ మైండ్, ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చెప్పడం, వినడం కొంతవరకు ఓకే, అది మన కళ్ళతో చూసి. అందుకనే నేను చెప్పాను మనకు ఆఫ్లైన్లో ఏమవుతుంది, గొప్ప ఇక్కడ ఆఫ్లైన్లో ఆన్లైన్లో మనం వింటున్నాం, చేస్తున్నాం, కానీ ఆఫ్లైన్కి వచ్చేసరికి అక్కడ మళ్ళీ మీరు ఫిజికల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, ఫిజికల్గా వాళ్ళ ఎనర్జీ చూస్తారు, ఫిజికల్గా వాళ్ళు ఎలా ఉంటారో చూస్తారు, వాళ్ళ సక్సెస్ ప్రిన్సిపల్స్ ఏంటో తెలుస్తాయి, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుందో, వాళ్ళ మొహం ఎలా ఉంటుందో, వాళ్ళు ఎంత ఎనర్జీ అన్ని చూసినప్పుడు ఆబ్వియస్ గా నమ్ముతారు. ఓకే, ఇలా ఉంటే సక్సెస్ అవుతాం, ఇలా ఉంటే సక్సెస్ అవుతాం, ఇలా చేస్తే సక్సెస్ అవుతాం, ఇలా చేయాలనే ఒక ప్రాసెస్ లో ఆబ్వియస్ గా మీరు చేస్తారు. కాబట్టి సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కాబట్టి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను అందరూ ఒకసారి చూడండి. ఇక్కడ నేను మీ ముందు ఒకటి ప్రజెంట్ చేశాను, అదేంటో చూడండి. ఓకే, చూసారా? చూస్తే డిజిటల్గా హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, యా యాదగిరి గారు మీరు ఏం చూసారో చెప్పండి సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఏం చూసారో చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను అందులో గ్లాస్ లో సగం వాటర్ చూశాను సార్. సగం వాటర్ చూసారు, ఇంకా సరే ఓకే. యాదగిరి గారు అయిపోయింది, చాలు సార్, చాలు, 1 లైన్ చాలు. థ్యాంక్ యూ సార్. యా నారాయణ గారు మీరు చెప్పండి సార్, మీరు ఏం చూసారు? సార్ ఇప్పుడున్న నా నాలెడ్జ్ చూసాను సార్. అక్కడేం చూసారు? స్క్రీన్ లో మీ నాలెడ్జ్ కనిపించింది. గ్లాస్ ఫ్లో ఆఫ్ వాటర్ సార్. ఎస్, అవును సార్. గ్లాస్ ఆఫ్ వాటర్, గ్లాస్ ఆఫ్ హాఫ్ వాటర్ చూసాను కదా. సో నేను హాఫ్ నాలెడ్జ్ లో ఉన్నాను కాబట్టి ఆ గ్లాస్ వాటర్ చూస్తానే ఇప్పుడున్న నా స్థితి ఏంది అనేది నాకు అర్థమైంది సార్. గ్లాస్ ఆఫ్ హాఫ్ వాటర్ చూసారు. ఎస్, చాలా మంచిగా చెప్పారు సార్. రాముడు గారు మీరు చెప్పండి సార్, మీరేం చూసారు? మీకు ఎలా కనిపించింది? సగం నిండిన గ్లాసు చూసాను సార్. యా అందరు ఎంతసేపు అదే చెప్తారు, సో తప్పులేదు. ఏంటంటే మన మైండ్ చూడండి, మనకు చాలా బిలీఫ్స్, చాలా ఆలోచనలు మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మన చుట్టూ ఉన్న మనుషుల్ని బట్టి మనకు వచ్చేసి ఉంటాయండి. అది తప్పు అని అనను, కాకపోతే అన్లర్న్ చేయడం ఇంపార్టెంట్. అది తప్పు కాదు, ఈ రోజు వరకు తప్పు కాదు, కానీ ఇప్పటి నుంచి ఉంటే తప్పు. ఎందుకంటే ఈరోజు మనం అందరం కలిసి సమూహంగా కూర్చొని ఒక మంచి టాపిక్ గురించి చర్చించుకుంటూ ఇది రైట్ కాదు బాబు, ఇది కరెక్ట్ ఇలా చేయాలని ఒక సిద్ధాంతికంగా డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నిన్న చెప్పింది, మొన్న చెప్పింది, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది అంటే మనం ఏం చేయలేము. సో మీరు ఏం చెప్పినా ఈ రోజు వరకు రైట్, కానీ ఇప్పుడు తప్పు, ఇప్పటి నుంచి తప్పు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు అక్కడ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉందండి. గ్లాస్ విత్ వాటర్ అండ్ ఎంత బాగుంటుంది, గ్లాస్ విత్ హాఫ్ వాటర్
గ్లాసులో హాఫ్ వాటర్ ఉంది కాబట్టి నా నాలెడ్జ్ కూడా హాఫ్ ఉంది. నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, హాఫ్ నాలెడ్జ్ ఏం లేదు. కాకపోతే మన పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే అక్కడ చూసిన విషయానికి మనకున్న నాలెడ్జ్తో ఒక జడ్జిమెంట్. చాలా సందర్భాల్లో మన లైఫ్ ఇలానే ఉంటుంది. అక్కడ ఏదో చూస్తామో దాని గురించి ఒక 1% మనకు తెలియదు. దాంట్లో ఒక జడ్జిమెంట్, ఇడు మంచోడు ఇడు మంచోడు కాదు. నీకేం తెలుసు? జస్ట్ రోడ్డు మీద పోతున్నావు, బైక్లో వెళ్తున్నావు, వాడు కూడా పోతున్నావు, అక్కడ ఏదో ఉంది చూస్తున్నావు అంతే. దాన్ని బట్టి నీకు ఏం తెలుస్తుంది? నీ జడ్జిమెంట్ ఎవరికి కావాలి? నిన్ను ఎవరు జడ్జ్ చేయమన్నాడు? అసలు జడ్జ్ చేయాలంటే తెలుసా ప్రొసీజర్? కానీ మనం జడ్జ్ చేసేస్తాం. మన పక్కన ఇంటి వాళ్ళు ఏదో చిన్న మాట అనుకుంటున్నారు, ఈమె ఇంతే ఆమె అంతే, ఎప్పుడు ఇంతే, వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా, కానీ ఈ రోజు ఏదో జరిగింది మనకు తెలియదు అది, కానీ చూసిన వెంటనే జడ్జ్ చేసేస్తాం. ఇది ఒక స్పీకర్గా, ట్రైనర్గా, ఒక కోచ్గా ఉండాలనుకున్న వాళ్ళకి పనికిరాదు. ఎందుకంటే మనం ఎప్పుడు న్యూట్రల్ మైండ్ సెట్లో ఉండాలి, నాన్ జడ్జ్మెంటల్గా ఉండాలి. నాన్ జడ్జ్మెంటల్ అంటేనే ఓపెన్నెస్. మనకి ఒక పాయింట్కి ఎలా అయితే బొమ్మ బర్స్ ఉంటాయో, ఒక ఇన్సిడెంట్ కూడా రకరకాల యాంగిల్స్ లో రకరకాల సిద్ధాంతాలు లేకుంటే రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ మనం చేయొచ్చు. కానీ ఇంటర్ప్రిట్ చేయాలంటే ఏం చేయాలి? ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది చేయాలంటే అక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఉండాలి, ఇంకో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండాలి, అక్కడ కెమెరా ఉండాలి, ఎవడు ముందు వచ్చి ఎవడు వెనక వచ్చాడు చూడాలి, దాన్ని ఇంటరాగేట్ చేయాలి, దాన్ని అనాలిసిస్ చేసి తర్వాత చెప్పొచ్చు ఎవడు మంచి ఎవడు రాంగ్. ఊరికి దారి పోతే ఎట్లా చెప్తాం? కానీ మనం చెప్పేస్తాం అన్ని. కానీ మనకి చిన్న కాన్షియస్నెస్ పనిచేయదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది. అక్కడ చూసి ఏదైతే పాక్షికం కనిపిస్తుందో దాన్ని బట్టి ఏదో ఒకటి చెప్పేసేయాలి. అది నీకు సంబంధం లేదా, కరెక్టా రాంగా అయినా మనకు అనవసరం, పోవాలి చెప్పేసేయాలి ఏదో ఒకటి ఇట్లా. కానీ అది నిన్నటి వరకు కరెక్ట్, ఇప్పటి నుంచి మీ లైఫ్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే జడ్జిమెంట్ అనేది మనలో ఉన్న ఆప్షన్స్ని, మనకున్న థింకింగ్ని కిల్ చేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆదరానికి ఏం రాదు అంటే, నేను ఎంత గొప్ప స్పీకర్ అయినా మీకేం రాదు. ఎందుకంటే నువ్వు ఒక జడ్జ్మెంట్తో కూర్చున్నావు. ఈయన వింటున్నాను, ఇందాక నుంచి ఒకటే చెప్తున్నాడు, ఒక చిన్న ఫీల్తో అక్కడ కూర్చుంటే దట్ ఈస్ కాల్డ్ జడ్జ్మెంట్. మీరు గొప్ప స్పీకర్ అయినా, గంప సార్ అయినా, లేకుంటే ఎండమూరి గారైనా ఇక్కడ కూర్చున్నప్పుడు ఏదో మంచి సెషన్ నడుస్తుంది, నాకు ఏరే పని ఏం లేదు, కూర్చున్నాను 10 నిమిషాలు విందామంటే యూ కెన్ టేక్ సంథింగ్ ఫ్రమ్ మీ. అట్లా కాకుండా ఇక్కడ కూర్చొని అది చెప్తే వినేదేంటే, ఇట్లాంటి వాళ్ళు 100 మందిని చూశాను, ఈయన ఒకడు అందులో ఒక చిన్న ఆలోచన అంతే, మీరు ఏం చేయలేదు. ఇక్కడ కూర్చొని ఒక ఆలోచన చేసి కూర్చున్నారు అంతే. ఆలోచన ఏం చేస్తుంది అంటే, నేను ఎంత గొప్ప ఇచ్చిన నా వల్ల 10 మంది ఇందులో మారుతారు, కానీ మీరు మారారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక జడ్జ్మెంట్ తీసుకుని కూర్చున్నాం. కాబట్టి ఒక ట్రైనర్గా, కోచ్గా, స్పీకర్గా ఇప్పుడు నేను ఈ సెషన్ ఇప్పుడు ఒక 50 సార్లు చెప్పింటాను, అయినా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటాను, ప్రతిరోజు ఏదో కొత్తగా చెప్తాను, ప్రతిరోజు మీ నుంచి ఏదో ఒకటి కూడా నేర్చుకుంటాను. ఎట్లా అంటే ఐ షుడ్ బి ఓపెన్. అంతేగా నేను ఇక్కడ కూర్చొని నాకంత తోపులేడు, ఎవడైనా నేను చెప్పింది వినాల్సిందే, నువ్వు చెప్పేది నాకు అంటే నడవదు. అంటే నన్ను నేను కిల్ చేసుకోవడం మొదలు పెట్టేశాను. సో అట్లా ఒక ఆ జడ్జిమెంటల్ నేచర్ అనేది ఉండొద్దండి. మీరు ఆల్రెడీ పెద్ద స్పీకర్, మీకు రియల్ ఎస్టేట్లో మిమ్మల్ని కొట్టిన లేడు, అయినా కూడా ఎవరన్నా ఒక సెషన్కి వచ్చి అక్కడ కూర్చొని ఉంటే ముందు బీ ఓపెన్ అండ్ లిసన్ టు హిమ్. దెన్ యూ కెన్ అనలైజ్, సే సంథింగ్ దట్ హ్యాస్ సమ్ మీనింగ్. వినకముందే, చూడకముందే, చెప్పకముందే అన్ని మనం డిసైడ్ చేసి కూర్చుంటే ఆ చిన్న బిలీఫ్, ఆ చిన్న థాట్ వల్ల అక్కడ ఎంత గొప్పగా ఉన్నా కూడా అది మీ వరకు చేరదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు దాన్ని ఒక జడ్జ్మెంటల్ నేచర్లో చూడడం మొదలు పెట్టేశావు. అందుకని మనం ఎలా ఉండాలి? ఒక కోచ్, ట్రైనర్, స్పీకర్ అంటే నాన్ జడ్జ్మెంటల్గా ఉండాలి. ఓకే, అట్లనే ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ 2 ఎగ్జాంపుల్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అవసరం కూడా. ఎందుకు అవసరం అన్నానంటే, సరే ఇది చూడండి, ఈ బాట్ ఇదేంటి? ఎవరో ఒకరిద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. వాటర్ బాటిల్స్. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి వాటర్ బాటిల్ అన్నాను, ఇంకేం లేదా ఇందులో? ఫస్ట్ మీరు చెప్పింది కరెక్ట్, నాన్ జడ్జ్మెంట్ అన్నాడు, వాటర్ బాటిల్ అన్నారు. తర్వాత లేకుంటే ఇది హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్, 90% బాటిల్ ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. ఫస్ట్ ఇది బాటిల్ విత్ వాటర్. ఓకే, నెక్స్ట్ ఏంటిది? కనిపిస్తుందా ఏమన్నా? ఫిల్డ్ విత్ వాటర్. వాటర్
యా నాన్ జడ్జ్మెంటల్ మీరు అంతా కరెక్టే, కానీ అక్కడి నుంచి ముందుకు వచ్చేసాం. సో ఇదేంటి, ఫుల్ ఆఫ్ వాటర్ ఉందా, కొద్దిగా ఉందా, ఆఫ్ ఉందా, ఎంత ఉంది ఇది? ఎయిర్ ఉంది. యా ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది. సో అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఎప్పుడైనా ఒక సెషన్ లో కూర్చుంటే ఇలా ఉండొద్దు. దీన్నే మనం ఇందాక వరకు డిస్కస్ చేసిన అదే పాయింట్. ఎక్కడ ఒక చోట మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ ఫుల్ బాటిల్ లాగా ఉండొద్దు. మరి ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఇదేంటి, ఇందులో ఏమైనా ఉందా? ఎంప్టీ బాటిల్. సో దీనికి దానికి తేడా ఏంటంటే, ఇందులో వాటర్ పోయాలనుకోండి ఏమైంది, అది ఇందులో వాటర్ పోస్తే ఏమైంది? కింద పోతుంది. ఎంత చేసినా కూడా కింద పోతుంది. కానీ ఇందులో ఏమైంది, ఇందులో ఏమవుతుంది? అందులో నిండుతుంది. ఇందులో మీరు కొంచెం వాటర్ పోస్తే పిల్ల ఎంతవరకు తీసుకుంటది కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏదైనా నేర్చుకోవాలంటే ఒక ఎంప్టీ మైండ్ తో ఉండాలి. బాటిల్ అనేది నేను మైండ్ చూపించలేదు కాబట్టి ఇక్కడ బాటిల్ చూపించాను. మైండ్ మీకు ఎప్పుడు ఒక ఎంప్టీనెస్ తో ఉండాలి. ఒక మంచి ఇంటెన్షన్, ఈరోజు వస్తున్నాను ఏదో సెషన్ అని చెప్పారు శ్రీధర్ గారు, మంచి స్పీకర్ అని చెప్పారు, ఏదో ఒక 2 పాయింట్లు నేర్చుకుంటాను. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఆ ఓపెన్నెస్, ఆ ఫ్రీనెస్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అట్లా కాకుండా దానికి రివర్స్ లో ఆ ఫుల్ బాటిల్ లాగా కూర్చుని నాకు మొత్తం వచ్చు, నాకేం చెప్పేది, నేను 10 సంవత్సరాల నుంచి చెప్తున్న క్లాసులు, మేబీ దట్ ఈస్ ఆల్ రైట్. కానీ ఆ ఒక చిన్న నేచర్ వల్ల ఏమవుతుందంటే, చెప్పేవాడు ఎంత గొప్పగా ఉన్నా, చెప్పేవాడు ఎంత నాలెడ్జ్ మీకు ఇవ్వాలన్నా, ఆ చిన్న నేచర్ వల్ల అది ఓవర్ఫ్లో అవుతుంది కానీ మీ దగ్గరికి రాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నాన్ జడ్జ్మెంటల్ గా ఉండాలి ఫస్ట్ థింగ్. రెండోది ఓపెన్ గా ఉండాలి. ఓపెన్ మైండ్ సెట్ తో చూడాలి, ఓపెన్ ఐస్ తో చూడాలి, క్లోజ్ మైండ్ సెట్ తో ఉండకూడదు. ఒక స్పీకర్, ట్రైనర్, కోచ్ మనం రేపు పొద్దున 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఒకటి నాన్ జడ్జ్మెంటల్ గా ఉండాలి. అందరు మీ చాట్ బాక్స్ లో టైప్ చేయండి నాన్ జడ్జ్మెంటల్. ఓకే. రెండోది ఓపెన్నెస్ ఉండాలండి. క్లోజ్ చేసేసి మూత పెట్టేసేవాడు ప్రతిదానికి. దట్ వీ కెన్ డూ లేటర్. కానీ ఇనిషియల్ గా మనం ఆ ఓపెన్నెస్ తో చూస్తేనే దానికి రకరకాల కోణాలు మనకు కనిపిస్తాయి. ఒక సైడ్ చూస్తే ఒకలాగా కనిపిస్తుంది, ఇంకో సైడ్ నుంచి చూస్తే ఇంకోలాగా కనిపిస్తుంది, ఇంకో సైడ్ నుంచి చూస్తే ఇంకోలాగా కనిపిస్తుంది. ఇందులో రైట్ రాంగ్ అనేది పక్కన పెడితే ముందు అక్కడ ఉన్న దృశ్యాన్ని మనం చూడగలగాలి. దాని వేరే వేరే కోణాలు, భిన్న కోణాలు మనం స్పృశించగలగాలి. అందులో రైట్ రాంగ్ అనేది తర్వాత స్టెప్. నేను ఒకటే చూస్తాను, ఒకటే చెప్తానంటే మనం ఏం చేయలేం. దాని చుట్టూ 4 ఉన్నా కూడా 4 మర్చిపోయి ఒకటే చూస్తావు. బికాస్ యూ డిసైడెడ్. నీకు 4 కనిపించు, అక్కడ 4 ఉన్నాయి. అలా మీకు ఆ నేచర్ నుంచి మనం బయటపడాలండి. ఒక ట్రైనర్, స్పీకర్, కోచ్ చాలా మందికి స్వతహాగా ఈ నేచర్ ఉంటుంది. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాం అంటే, మనందరికీ తెలియకుండా ఈ నేచర్ మనలో ఉంది ఆల్రెడీ. దాన్ని కాన్షియస్ గా మనం బయటపడాలి, కాన్షియస్ గా అర్థం చేసుకోవాలి. మీరు ఒక 100 మందిలో ఉన్నారండి, 100 మందిలో ఉన్నారు, నా మతం గొప్పది, నా సిద్ధాంతం గొప్పది, నేను గొప్ప అంటే ఎట్లా ఉంటుంది? నువ్వు గొప్ప కావచ్చు నీ ఇంట్లో. ఎందుకు ఇది అవసరం అంటే దీనికోసం అవసరం. అందరితో సమదృష్టి, అందరు కరెక్ట్, నేను కరెక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆ ఓపెన్నెస్ ఉన్నప్పుడు, ఆ నాన్ జడ్జ్మెంటల్ గా ఉన్నప్పుడు మాత్రమే 10 మందితో మీరు ఏకీపించగలరు, 10 మందితో మెప్పించగలరు, 10 మందితో ఒప్పించగలరు. మీరు సమాజంలోకి వెళ్ళి నేను చెప్పింది వినండి అంటే కుదరదు. నడుస్తుంది మన ఇంట్లో కూర్చుంటారు, లేవంటే లేస్తారు, తినమంటే తింటారు, పడుకోంటే పడుకుంటారు. అది ఎందుకు? అది నీ ప్రైవేట్ లైఫ్. కానీ ఒక్కసారి నువ్వు పబ్లిక్ లోకి వెళ్ళి ఒక 1000 మంది ముందు నిలబడి రకరకాల ఏజ్లు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల క్యాస్ట్లు ఉన్న 100 మంది మధ్యలో నువ్వు ఒక మంచి లీడర్ గా ఎమర్జ్ అవ్వాలంటే అన్ని రకాల పీపుల్ని నువ్వు యాక్సెప్ట్ చేసుకున్న ఒక సున్నితమైన మనస్తత్వం, సున్నితమైన ఓపెన్నెస్ మనలో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు చెప్పిన ప్రతిదానికి ఒక నార్మల్ యాటిట్యూడ్ లోనే నువ్వు చూస్తావు. ఎవరో వచ్చి సార్ ఇది రైట్ కాదు, రాంగ్, ఓకే. ఇంకో రోజు సార్ ఇట్లాగా సార్ మేము అట్లా చేస్తాం, అది కూడా ఓకే. ఇంకో రోజు అట్లాగా అది కూడా ఓకే. వాళ్ళకి ఓకే, నీకు ఓకే కదా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి చోట. సో 10 మంది మధ్యలో మనం ఉన్నప్పుడు, 10 మంది కోసం మనం చెప్పేటప్పుడు, 10 భిన్న రకాల మనస్తత్వాల పీపుల్ అక్కడ ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక కామన్నెస్ లో చూడగలిగితేనే మనం ఒక లీడర్ గా ఎమర్జ్ అవుతాము. లేకుంటే మనకు ప్రైవేట్ లైఫ్ లో మాత్రమే మనం సక్సెస్ అవుతాం, పబ్లిక్ లైఫ్ లో సక్సెస్ కాలేము. ఒక కోచ్ గా, లీడర్ గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మీరు ముందుకెళ్ళలేరు. ఇది చాలా చాలా అవసరం. మరి ఇంత చెప్పాము, ఒక 4-5 టిప్స్ తో ఈరోజు సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. మరి ఈ అన్లర్నింగ్ ఎందుకు అవసరమో తెలిసిన తర్వాత, మరి ఈ అన్లర్నింగ్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫ్యూ టిప్స్, కొన్ని టిప్స్ ఏంటి? ఎందుకంటే ఇది ఎంత నేను చెప్పాను
మీకు అవసరం అని తెలిసింది, ఇప్పటి నుంచి అన్లర్న్ చేస్తామని చెప్పారు, పాత బిలీఫ్స్ అని తీసేసుకుంటాము, కొత్త మనసుతో చూస్తాము, ఇవంతా బాగుంది. కానీ ఇది చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో ఒక బిలీఫ్ ప్యాటర్న్ ఉంది, ఎక్కడి నుంచో ఒక నడవడిక ఉంది, ఎక్కడి నుంచో ఒక అలవాటు ఉంది, మళ్ళీ అది డామినేట్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ పాత వైపుగానే ప్రయాణం చేసే పనులు మనం పడతాం. కాబట్టి అలాంటి మైండ్ సెట్ నుంచి బయటపడి కొత్త విషయాలు నేర్చుకొని అద్భుతమైన విషయాలను మన లైఫ్ లో ఇంకల్కేట్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని ఒక 4-5 క్వశ్చన్స్ మీరు వేసుకోగలిగితే, 4-5 టిప్స్ మీరు తెలుసుకోగలిగితే, వాటిని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఈ అన్లర్నింగ్ అనేది ఇప్పటి నుంచి మీ లైఫ్ లో పార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అన్లర్నింగ్ మన లైఫ్ లో పార్ట్ అవుతుందో మీరు అన్ని అద్భుతాలు మీకు మీరుగా సృష్టించుకునే అవకాశం మనకు కలుగుతుంది. మరి ఇవేంటి అంటే అదేంటి అంటే ఫస్ట్ ఏంటంటే ఛాలెంజ్. జస్ట్ నేను మీకు ఛాలెంజ్ అనేది అర్థం కావడం కోసం ఒక ఇమేజ్ లాగా చూపించాను. ఒక స్టాటిస్టికల్ థియరీ ఏం చెప్తుందంటే, ఒక స్టాటిస్టికల్ డేటా, మన ఇంటికి మనం వెళ్ళడానికి మనం తీసుకున్న మార్గం ఈ రోజులో 50% మన జీవితాల్లో సులభం దానికంటే భిన్నంగా ఉంది. సపోజ్ నేను మియాపూర్ నుంచి మా ఇంటికి రావాలనుకుంటే నేను ఏదో ఒక రూట్లో నడిచి వస్తున్నాను, దానికంటే సింపుల్ మార్గము 50% కేసెస్ లో ఉంది అవైలబుల్, కానీ మనం వాడట్లేదు. ఇంత సింపుల్. ఎందుకంటే మన అమ్మ చేయబడుకుని నడిపించింది, నడుచుకుంటూ వచ్చేస్తున్నాం, నడుచుకుంటూ పోతున్నాం. దీని చుట్టూ ఎన్ని దారులు ఉన్నాయి, మా ఇంటికి కూడా ఇది ఒక్కటే మార్గమా, లేదా 4 మార్గాలు ఉన్నాయా, ఈ మార్గంలో ఎందుకు పోవాలి, ఆ మార్గంలో వస్తే ఏమవుతుంది, ఇట్లా వస్తే ఏమవుతుంది, దగ్గర దూరమా అనే ఒక చిన్నపాటి ఆలోచన కూడా మనకు ఉండదండి. ఇక్కడ నుంచి నేను ఆఫీస్ పోవాలి, ఎవరో నాకు చెప్పారు ఇట్లా పోతే ఆఫీస్ వస్తుందని, ఆ రోజు పోయాను తెలియక, ఆ తర్వాత ఆ 10 సంవత్సరాలు కూడా అట్లాగే పోతాను. కానీ దానికంటే ట్రాఫిక్ తక్కువ ఉన్నది, దానికంటే పెట్రోల్ సేవ్ అయ్యేది, దానికంటే తొందరగా ఆఫీస్కి రీచ్ అయ్యే మార్గాలు 10 కూడా ఉండొచ్చు. మనం ఎవాల్యుయేట్ చేయం, ఎందుకంటే ఛాలెంజ్ చేయం. నేను తీసుకున్న ఆప్షన్ ఓన్లీ ద బెస్ట్ ఆప్షనా, లేకపోతే అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ఇది చిన్న క్వశ్చనింగే. ఈ క్వశ్చనింగ్ చేసుకుంటే మీకు ఇప్పుడు చాలా మార్గాలు కనిపిస్తాయి. చాలా మార్గాలు మీ ముందు ఓపెన్ అయితే మీరు చేసే ప్రతి పనిలో ఒక్కసారి మీరు ఛాలెంజ్ చూస్తే, నేను ఇంటి నుంచి ఆఫీస్కి అని చెప్పాను, అలా మీరు చేసే ఏ పనిలో అయినా, మీరు వాకింగ్ చేస్తున్నారు, ఈజ్ ఇట్ ద బెస్ట్ వే, మీరు ఫుడ్ తింటున్నారు, ఈజ్ ఇట్ ద బెస్ట్ వే, మీరు రోజుకు ఒకసారి బ్రష్ చేస్తున్నారు, ఈజ్ ద బెస్ట్ వే. ఛాలెంజ్. రోజుకు ఒకసారి స్నానం చేస్తున్నారు, ఈజ్ ఇట్ ద బెస్ట్ వే. ఛాలెంజ్ చేస్తే ఏమవుతాయి అంటే బెస్ట్ ఆప్షన్స్ మీ ముందు వస్తాయి. దెన్ యూ కెన్ చూస్ ద రైట్ వన్. ఛాలెంజ్ చేయకపోతే మీరు చేసిందే, పుట్టినప్పుడు నుంచి చేస్తున్నాం, ఇంకో 10 సంవత్సరాలు అదే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆ మనస్తత్వమే లేదు, ఛాలెంజింగ్ మనస్తత్వం. ఆ కొత్త మార్గం కనుక్కోవాలి, పాతదాన్ని వదిలేసేయాలి, దీనికంటే కొత్తది కనుక్కోవాలంటే మీరు దాన్ని చేస్తున్న పనిని ఛాలెంజ్ చేయాలి. ఒక్కసారి ఛాలెంజ్ చేసి చూడండి. ఈ రోజు నుంచి మీరు చేసే పనులు ఒకసారి ఛాలెంజ్ చేయండి. ఇంకా దీన్ని చేయడానికి ఏమైనా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్ గా మీకు ఇంతకంటే సులభమైన, మంచివి, అద్భుతమైన ఏమైనా మార్గాలు ఉంటే మీకు ఇప్పుడు కనిపిస్తాయి. మీ చుట్టూ ఇప్పటివరకు కనిపించండవు, జస్ట్ మీరు ఛాలెంజ్ చేయడం వల్ల ఇప్పుడు మీకు కనిపిస్తాయి. అలా మీకు ఆ చిన్న క్వశ్చనింగ్ ఎబిలిటీ ఉంటే, ఆ చిన్న ఛాలెంజింగ్ మనస్తత్వం ఉంటే, మీరు చేయాలనుకున్న పనులని చాలా సులభంగా, చాలా మంచిగా చేసే మార్గాలు మీ ముందు ఉన్నాయి. ఓకే అండి, ఒకసారి ఛాలెంజ్ చేసి చూసుకోండి. నేను చెప్పేది అబద్ధం చెప్పట్లేదు, ఇదంతా సైంటిఫిక్ డేటా, నేను కనిపెట్టింది ఏం లేదు ఇందులో. ఆ ఛాలెంజ్ చేసిన వాళ్ళు, క్వశ్చన్ చేసిన వాళ్ళు కొత్త మార్గాల్ని, సులువైన మార్గాల్ని ఈజీగా కనుక్కుంటారు. అవి మీ చుట్టూ ఉన్న ఆప్షన్స్ మీకు కనిపించవు, ఎందుకంటే మీరు క్వశ్చన్ చేసుకోలేదు. కాబట్టి ఇప్పటి నుంచి క్వశ్చన్ చేయండి, ఛాలెంజ్ చేయండి, అడగండి, డిఫరెంట్ ఆప్షన్స్ చూడండి, అందులో బెస్ట్ దాన్ని ఎలెక్ట్ చేసుకోండి. అది వన్ వే టు అన్లర్న్ అండ్ రీలర్న్. రెండోది ఏంటి అంటే, లేకపోతే సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అండి. చాలా మందిలో మనకు లోపించే ఇంకొక చిన్న లక్షణం లేదా చిన్న క్వాలిటీ ఏంటి అంటే సర్కిల్ ఆఫ్ కంట్రోల్. ఈ చిన్న దాంట్లో నేను 3 సర్కిల్స్ పెట్టాను. ఆ 3 సర్కిల్స్ ఒకసారి మీ చాట్ బాక్స్ లో టైప్ చేయండి, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఒకటి ఇన్నర్ సర్కిల్ ఉంది, అది సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అంటున్నా. మధ్యలో ఒకటి ఉంది, దాన్ని సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటున్నా. ఆ పైన ఒకటి ఉంది, దాన్ని సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటున్నా. సో సర్కిల్ ఆఫ్ కంట్రోల్, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్, ఈ 3 ఒకసారి మీరు చాట్ బాక్స్ లో టైప్ చేస్తే, ఎందుకు అది మీకు అన్లర్నింగ్ చేయడానికి కానీ, రీలర్న్ చేయడానికి కానీ, లేకుంటే ఇప్పటి వరకు మనకున్న వేరే పద్ధతుల కంటే బెస్ట్ ఆప్షన్ మనము చూడొచ్చో ఈ చిన్న టెక్నిక్ లో మీకు అర్థమవుతుంది. ఓకే అండి.
మీరు చాట్ బాక్స్ లో ఒకసారి టైప్ చేయండి. సర్కిల్ ఆఫ్ కంట్రోల్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. చేశారా? ఎస్, సర్కిల్ ఆఫ్ కంట్రోల్. థ్యాంక్ యూ అండి. రైట్ స్వాతి గారు. సర్కిల్ ఆఫ్ కంట్రోల్, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్. ఎందుకు ఇది చెప్పానంటే సర్కిల్ ఆఫ్ కంట్రోల్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ మీ కంట్రోల్లో ఉంది. మన అమ్మ మనం చెప్పినట్టు ఉంటుంది, మన నాన్న మనం చెప్పినట్టు వింటాడు, మన పిల్లలు మనం చెప్పినట్టు వింటారు, మన బాస్ మనం చెప్పినట్టు వింటాడు. అన్ని నీ ఇష్టం వచ్చిన నడుస్తుంది. అది సర్కిల్ ఆఫ్ కంట్రోల్. ఆల్రెడీ మీ అన్ని విషయాలు అందులో మీ కంట్రోల్లో ఉన్నాయి, దాని గురించి కొత్తగా మీరు చేసేది ఏం లేదు. రెండోది ఏంటంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మూడోది ఏంటి? సర్కిల్ ఆఫ్ కన్సర్న్. సో మనం ఇప్పుడు అన్లర్నింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ప్రతి విషయాన్ని ఒక కన్సర్న్ గా చూస్తున్నారో, ప్రతి విషయాన్ని ఒక డిఫికల్టీగా చూస్తున్నారో, ప్రతి దాన్ని ఒక అవరోధంగా చూస్తున్నారో వాళ్ళు ముందుకెళ్ళడం కష్టమవుతుంది. ఎవరైతే ప్రతిదాన్ని ఒక ఆపర్చునిటీ కింద చూస్తున్నారో, ప్రతిదాన్ని ఒక అవకాశం కింద చూస్తున్నారో, ప్రతిదాన్ని ఒక ఎక్స్ప్లోరేషన్ కింద ఆలోచిస్తున్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే హౌ మచ్ వీ ఎక్స్పాండ్, కంట్రోల్ అంటే హౌ మచ్ వీ, కన్సర్న్ అంటే హౌ మచ్ వీ మేక్ ఇట్ డిఫికల్ట్. సపోజ్ నేను ఒక సెషన్ చెప్పాలి, ఏదో చిన్న ఊరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి సెషన్ చెప్పాలి. ఒకవేళ దీన్ని సర్కిల్ ఆఫ్ కన్సర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసామనుకోండి, నేను అక్కడికి వెళ్ళాలంటే నాకు కారు పంపించాలి, 10,000 డబ్బులు ఇవ్వాలి, నాకు ఏసీ రూమ్ ఉండాలి, నాకు ప్రొజెక్టర్ ఉండాలి, ఓకే, ఇంకా వాట్ నాట్, నాకు మంచి మీల్స్ ఉండాలి, బిర్యానీ పెట్టాలి, లేకుంటే ఫ్యాన్, ఇన్ని పెట్టామనుకోండి ఏమవుతుంది? ఆ పనిని మీరు చేయలేరు, మీకు అవకాశం ఇచ్చే వ్యక్తి అంతకంటే చేయలేడు. అట్లా కాకుండా సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే అడాప్టబిలిటీ. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? నేను బస్సులో అయినా పోతాను, కార్లో అయినా పోతాను, పవర్ ఉన్నా చెప్తాను, పవర్ లేకపోయినా చెప్తాను, ఏసీ ఉంటే చెప్తాను, ఏసీ లేకపోయినా చెప్తాను, డబ్బులు ఇస్తే చెప్పండి, డబ్బులు లేకపోయినా చెప్తాను, ఫుడ్ మంచిగా పోయినా ఫుడ్ మంచి లేకుండా చెప్తాను, ఎందుకంటే మీరు లెసన్ చెప్పాలి అంతే కదా. సో ఇట్లా మీరు ఇన్ఫ్లుయెన్స్ అంటే హౌ మచ్ ఓపెన్ యు ఆర్. సో అలా మీరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంత మంచి అవుట్కమ్స్ వస్తాయి, అంత అన్లర్నింగ్ జరుగుతుంది, అంత ప్రాస్పరస్ ఉంటుంది. ఎన్ని కన్సర్న్స్ మీరు పెడితే అంత రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో అట్లా మీరు ఏదైనా ఒక పనిని, మనం ఇప్పుడు మీరంతా స్పీకర్స్ కావాలి, దాన్ని చాలా లైట్ గా చూడాలి, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, చాలా అడాప్టబుల్ గా ఉండాలి, చాలా సున్నితంగా ఉండాలి, చాలా యాక్సెప్టబుల్ గా ఉండాలి. అప్పుడు అన్ని పనులు చేస్తారు. అట్లా కాకుండా దాన్ని కంట్రోల్లో నుంచి చూస్తే, నేను రావాలంటే అందరూ వచ్చి ఉండాలి, 50 మంది వస్తే నేను వస్తా, 10 మంది కెమెరా ఆన్ చేస్తే నేను ఆన్ చేసుకుంటా, ఎవరు అట్లా మీరు ఏదైనా ఒక చిన్న కన్సర్న్ పెట్టారనుకోండి, అది మనకు ముందుకెళ్ళడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక మంచి పర్సన్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలంటే కన్సర్న్స్ తక్కువ పెట్టుకోవాలి, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎక్కువ చేస్తే అంతమందికి రీచ్ అవుతాం, కన్సర్న్స్ ఎంత తక్కువ ఉంటే అంతమందికి రీచ్ అవుతాం. కాబట్టి కన్సర్న్స్ తక్కువ ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండాలి. అప్పుడు మన రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది, మనం ఎక్కువ మందికి రీచ్ అవుతాం. ఎందుకంటే మన ట్రైనర్ గా, స్పీకర్ గా, కోచ్ గా పోవాలంటే ఈ రోజు ఇక్కడ చెప్తాం, రేపు స్టేట్ లో చెప్తాం, రేపు నేషనల్ లో చెప్తాం, రేపు ఇంటర్నేషనల్ చెప్తాం. ఇవన్నీ మీరు క్రాస్ చేయాలంటే మల్టీ లాంగ్వేజెస్, మల్టీ కల్చర్స్, మల్టిపుల్ వాట్ ఎవర్, అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తేనే ముందుకెళ్తాం కదా. సో అందుకని ఎప్పుడు కూడా మనకు కంట్రోల్ అనేది చాలా చాలా తక్కువ ఉండాలి, కన్సర్న్స్ అనేవి చాలా తక్కువ ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఇలా మీరు దాన్ని ప్లాన్ చేసే ఒక పద్ధతి చేయొచ్చు. మనం ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాం. ఇంకొక పద్ధతి ఏంటి అంటే, నేను ఎంత చెప్పినా కూడా మీకు రిజల్ట్స్, అవుట్కమ్స్ రావు. ఎందుకంటే అన్లర్న్ లిమిటింగ్ బిలీఫ్. ఈ రోజు మనం అంతా చేసింది ఏంటి? పొద్దున్న నుంచి నేను ఇందాక చెప్పింది ఏంటి అంటే అన్లర్నింగ్ ద లిమిటింగ్ బిలీఫ్స్. నాకు రాదు, నేను చెయ్యను, నాకు వద్దు, హే ఎవరు చేస్తారు, నాకు 60 సంవత్సరాలు ఉంది, 70 సంవత్సరాలు ఉంది. ఏజ్ అనేది నెంబర్ అండి. 70 సంవత్సరాల సక్సెస్ అయిన చాలా మంది ఉన్నారు. నువ్వు బిలీఫ్ పెట్టుకుని 60 ఏళ్ళ తర్వాత ఏం చేయాలంటే మనం ఏం చేయలేము. ఓకే, సో 70 ఏళ్ళ సక్సెస్ స్టోరీ చాలా ఉన్నాయి, అన్ని ఫ్రమ్ 0 నుంచి మొదలుపెట్టి. కాబట్టి నీ బిలీఫ్ నిన్ను డ్రైవ్ చేస్తుంది. కాబట్టి ఈ అన్లర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ బిలీఫ్స్ లో మెయిన్ గా. ఎందుకంటే బిలీఫ్స్ నుంచే మీకు యాక్షన్స్ మొదలవుతాయి, బిలీఫ్స్ నుంచే మీకు అవుట్కమ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు బిలీవ్ చేయకపోతే, మీరు యాక్షన్ తీసుకోకపోతే, మేము ఎంత చెప్పినా కూడా కష్టం అవుతుంది. ఓకే, సో కొన్ని చిన్న టిప్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలా మీరు అన్లర్నింగ్ చేస్తే ఆబ్వియస్ గా
మేబీ బై క్వశ్చనింగ్ కూడా అన్లర్న్ చేయొచ్చు. సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ తక్కువ పెట్టుకోవడం కూడా మీరు ఇది చేయొచ్చు. మీ బిలీఫ్ సిస్టాన్ని పాజిటివ్గా చేసుకోవడం వల్ల కూడా అన్లర్నింగ్ చేయొచ్చు. ఇలా మీరు అన్లర్నింగ్ ఒక హ్యాబిట్గా మార్చుకుంటే ఆబ్వియస్గా నెక్స్ట్ 30 రోజులలో ఒక అద్భుతమైన స్పీకర్గా, ట్రైనర్గా మీకంటే గొప్ప వ్యక్తి లేరు అన్నంత రీతిలో మీరు 201% ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఈ ఒక్క చిన్న లక్షణాన్ని అలవర్చుకోండి అని చెప్తూ ఐ కన్క్లూడ్ ద సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది సార్. ఇట్ వాజ్ వండర్ఫుల్ సెషన్ అండి. మనకు నేర్చుకోవడం అంటే ఎంత ముఖ్యమో ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చింది కూడా నేర్చుకోవడానికి. సో ఆ నేర్చుకోవడం గురించి చాలా అద్భుతంగా చెప్పారంటే అన్లెర్న్ టు రీలెర్న్. మనం నేర్చుకోవాలంటే ముందు మనకు తెలిసిన విషయాల్ని అన్లెర్న్ చేయాలి. సో అట్లా ఎన్నో పాయింట్స్ ఈరోజు అద్భుతంగా అందించడం జరిగింది. లెర్నింగ్ ఈజ్ ఎనర్జీ అని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్. సో అట్లాగే రిజల్ట్స్ డిపెండ్ ఆన్ యాక్షన్. రిజల్ట్స్ ఆర్ వీ హ్యావ్ టు కంటిన్యూస్ గా పనిచేయాలి. నేర్చుకున్న విషయాలు మారుతూనే ఉంటాయి. ఎందుకంటే మనకి లెర్నింగ్ ఎక్కడ ఆగిపోతుందంటే మనకు ఒక విషయం తెలుసు, చిన్నప్పటి నుంచి అన్న విషయాలు విన్నాము, నేర్చుకున్నాము, నాకు అన్ని తెలుసు అనే జ్ఞానం మన మైండ్ లో ఉన్నప్పుడు కొత్తదాన్ని యాక్సెప్ట్ చేయం. ఎవరిని చెప్పడానికి ప్రయత్నిస్తుంటే మనం వినడానికి కూడా ఐ థింక్ రెడీగా ఉండము. సో అట్లాగే మనకి తెలిసిన విషయం ఎప్పుడు అదే ఉండదు, అది మారుతూనే ఉంటుంది. అన్లెర్న్ చేసిన వాళ్ళు కంపల్సరీ రీలర్న్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఒక ఇన్ఫోసిస్ ఎగ్జాంపుల్ ద్వారా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఇంకా ఎంతో యాక్షన్ చేయించారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమంది యాక్షన్ చేశారు. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని టైప్ చేశారు. అంటే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ లెర్నింగ్. సో కొంతమంది ఏంటంటే చేసేవాళ్ళు చేస్తారులే మనకెందుకు అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే దే ఆర్ నాట్ ఇన్ టు ద లెర్నింగ్ ప్రాసెస్. వాళ్ళు ఇంకా అబ్జర్వేషన్ మోడ్ లో ఉన్నారు, కన్సర్న్ లోనే ఉన్నాడు. నేను ఆల్రెడీ జూమ్ లో ఉన్నాను, టైప్ చేయడం ఎందుకులే అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది సిన్సియర్ గా ప్రతి దాన్ని కూడా టైప్ చేశారు. దట్ మీన్స్ దే స్టార్టెడ్ టు టేక్ యాక్షన్. సో అక్కడే అండి మన మైండ్ సెట్ డిఫరెన్స్ అవుతుంది. సో ఇక్కడ సార్ ఊరికే సరదాకి అందరికి టైప్ చేయించమని చెప్పట్లేదు. మీరు ఎంత అటెంటివ్ గా ఉన్నారు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, ఇటువంటి చిన్న చిన్న హ్యాబిట్స్ మన మైండ్ ని రీవైర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లాగే కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే వినడమే కాదు, చాలా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పారు, కానీ చూసి కూడా కొన్ని నేర్చుకోవచ్చు. ఆ బాటిల్ ఎగ్జాంపుల్ కానీ, గ్లాస్ ఎగ్జాంపుల్ కానీ, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. అంటే మనకి ఆల్రెడీ ఒక మైండ్ మనకు ఆబ్వియస్ గా ఎన్నో సంవత్సరాలు మీ ఏజ్ ని బట్టి ఎంతో నాలెడ్జ్ ఉంది. మన మైండ్ లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాము, చెప్తే చూసాము, చదివాము, సినిమాల్లో చూసాము, టీవీలో చూస్తున్నాము, ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ దేర్. కానీ కొత్తది మనం తెలుసుకోవాలి అంటే చక్కది అడ్డుపుల్లో వేస్తుంది. సో నెక్స్ట్ 20 days లో మీరు చెప్పింది నేర్చుకోవాలంటే ముందు ఇదంతా పక్కన పెట్టేసేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అన్లెర్న్ చేయలేకపోతే మీరు ఏది చెప్పినా కూడా మీ నమ్మకాలు, మీలో ఉన్న నమ్మకాలు మిమ్మల్ని ఎప్పుడూ ఆగేస్తాయి. జడ్జిమెంట్ గురించి చెప్పారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మంచి చెడు అనేది సాధారణంగా చెప్తున్నాం, వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు, ఇది మంచి విషయం, చెడ్డ విషయం లేదండి. దట్ ఈస్ అవర్ పర్స్పెక్టివ్. మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అది మంచా చెడా, అంతేగాని ప్రపంచంలో అందరికీ అది మంచి చెడు కాదు. ఒక్కొక్క వ్యక్తి కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మీ ఉద్దేశం ప్రకారం అది మంచి కాకపోవచ్చు. దట్స్ ఆల్ ఇట్ ఈస్. కానీ వీ కెనాట్ జడ్జ్, రైట్? అట్లాగే బీ ఓపెన్ అండ్ లిజన్. మనం ఆబ్వియస్ గా ఓపెన్ గా లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పే దాని గురించి ఈ సెషన్ కూడా కొంతమందికి ఎక్కువకపోవచ్చు. ఏదో చెప్తున్నాను, నాకు ఏం అర్థం కావట్లేదు, నాకు సంబంధం లేని విషయము, అసలు ఏంటి లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్, మనకు అవసరమా అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అటువంటిప్పుడు ఆ పరదా వేసినప్పుడు ఆబ్వియస్ గా మన పరదా దగ్గర వెళ్ళలేము. అండ్ న్యూట్రల్ గా ఉండాలని చెప్పారు. సో ప్రతి ఒక్కటి కూడా, ఎస్పెషల్లీ మనం పబ్లిక్ ఫోరం లోకి వచ్చినప్పుడు ఒక స్పీకర్ గా ఉండాలన్నా, ట్రైనర్ గా ఉండాలన్నా కూడా యూ హ్యావ్ టు టేక్ ఎ న్యూట్రల్ పొజిషన్. జడ్జిమెంట్ లేకుండా వాళ్ళు అది వీళ్ళది కాకుండా ఒక న్యూట్రల్ సిచ్యువేషన్ తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా కొన్ని టిప్స్, వండర్ఫుల్ టిప్స్ చెప్పారండి. ఛాలెంజ్ అండ్ సర్కిల్ ఆఫ్ కంట్రోల్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ కన్సర్న్, వండర్ఫుల్. దట్ ఈస్ రియల్లీ రియల్లీ అమేజింగ్. ఎందుకంటే అది ఒక్కటి అర్థం చేసుకోగలిగితే మన మైండ్ సెట్ చాలా ఈజీగా మారిపోతుంది. ఎందుకంటే అక్కడే మనము వేసే ఒక్కొక్క అడుగు కూడా దాని ద్వారానే మనం అది కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఆబ్వియస్ గా అన్లెర్నింగ్, లిమిటింగ్ బిలీఫ్స్ అని చెప్పి ఎండింగ్ చేశారు. సో వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో అద్భుతమైన విషయాలు. ఇదంటే మన బేసికలీ ఇట్స్ చేంజింగ్ యువర్ మైండ్ సెట్. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం, ఎట్లా మన కొత్త విషయాలు నేర్చుకోవాలంటే మనం ఎలా సిద్ధంగా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అది సార్. ఇట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్ సెషన్. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి ఎన్నో సెషన్స్ మనకు రాబోతున్నాయి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనము ఒక యాక్షన్ తీసుకుంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. కేవలం ఒకటి విని చూసినంత మాత్రాన మనం ఏది నేర్చుకోలేము. సో కొన్ని క్వశ్చన్స్ ఉంటే మనం ఇప్పుడు సార్ క్లారిఫై చేస్తారు. సో ఎనీబడి క్వశ్చన్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. సార్ ఈ లోపు ఒకటి మనకి చాట్ లో ఒక క్వశ్చన్ వచ్చిందండి. హౌ టు లెర్న్ ద లైక్స్ అండ్ డిస్లైక్స్? Is it possible to upgrade the information, but it's difficult to unlearn the likes or dislikes? So is there any process to unlearn the likes and dislikes?
Yeah, Prasanna, I think he asked the question. You want to clarify? యా సో నార్మల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 28 స్టేట్స్ ఉన్నాయి, 29 స్టేట్స్ ఉన్నాయి, ఇట్స్ ఈజీ. బట్ ఓవర్ ద ఇయర్స్ లైక్స్ ఉంటాయి కొన్ని దాని మీద, ఆర్ డిస్లైక్స్ ఉంటాయి. సో దాన్ని ఎలా అన్లర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నుంచి ఐ డోంట్ వాంట్ లైక్ దట్ అన్న అలాగా. సో యా అదే అండి, ఒక చిన్న విషయం ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే దేర్ ఆర్ 2 థింగ్స్ ఇన్ లైఫ్. నేను అందుకే ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అబ్సల్యూట్ రాంగ్, అబ్సల్యూట్ రైట్ లేదండి. ఇట్స్ అ రిలేటివ్. ఆదినారాయణ మంచోడు కాదు, ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. ఎస్, ఆదినారాయణ ప్రసన్నకి మంచోడు కాదు, ఇట్స్ రైట్ స్టేట్మెంట్. ఆదినారాయణ శ్రీదేవికి మంచి వ్యక్తి, ఇట్స్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. కానీ ఆదినారాయణ మంచోడు కాదు, ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. ఎవరికి? ఇట్స్ రిలేటివ్. సో ఎప్పుడైతే మనకి చిన్న పాక్షికమైన అండర్స్టాండింగ్, అవేర్నెస్ మనకు వస్తుందో, అందుకే నేను చాలా టైం చెప్తుంటాను ఏస్ మైండ్ సెట్ అని చెప్తాను. అవేర్నెస్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఏసీఈ అని టైప్ చేయండి. అవేర్నెస్, మన అవేర్నెస్ కి మన అవుట్కమ్స్ కి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కొన్ని వద్దు కొన్ని కాదు అంటున్నారు అంటే నో బడీ జడ్జ్ సార్. మీరు ఏది కావాలంటే అది కావాలి, ఏది వద్దంటే అది వద్దు. కాదు మీకు ఎంత అవేర్నెస్ ఉంది ఆ టాపిక్ లో, అది ఇంపార్టెంట్. కంప్లీట్ అవేర్నెస్ తో మీరు ఒక డెసిషన్ తీసుకుంటే 200% దట్ ఈస్ రైట్. కాకపోతే మీకైనా క్యాలిబ్రేషన్ దొరకాలి, మీకైనా వ్యాలిడేట్ కావాలి. అంటే నేను ఇప్పుడు తీసుకున్న డెసిషన్ వల్ల నేను అనుకున్న గమ్యం వైపు వెళ్తున్నానా లేదా. అందుకనే మనం ఏమంటామంటే ఇఫ్ యువర్ బిలీఫ్ ఈజ్ ఎంపవరింగ్, అంటే మీరు అనుకున్న నిర్ణయం మీ గమ్యం వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది అంటే ఆబ్వియస్ గా చేయొచ్చండి. ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయం మీ గమ్యం వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఉందంటే అది చేయొద్దు. ఇలా మనకు కేటగారికల్ గా చెప్పొచ్చు. అంటే ఎలా అంటే నాకు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, రోజు చెస్ ఆడతానంటే అంటే మీ గమ్యం ఒక వైపు ఉంది, మీ యాక్షన్ ఇంకొక వైపు ఉంది. తప్పు కాదు, క్రికెట్ ఆడడం తప్పు కాదు, చెస్ ఆడడం తప్పు కాదు. అందులో మంచి స్టేట్ ప్లేయర్ కావచ్చు, కొన్ని కోట్లు సంపాదించు, మంచి ఫేమ్ సంపాదించు, కానీ కరెక్టే. కానీ నీకు గోల్ ఎటువైపు ఉంది, అటువైపు నువ్వు వెళ్తున్నావా లేదా, దట్ డిసైడ్స్. క్రికెట్ ఆడేవాళ్ళంతా మంచోళ్ళు కాదు, చదువుకునే వాళ్ళంతా మంచి, ఇట్లా చెప్పలేము. అందుకని మీరు ఏదైతే చెప్పారో సార్ కొన్ని అలవాటు నాకు వద్దు అని చెప్తున్నారో, ఆ వద్దు అన్న అలవాటు మీకు ఎంపవరింగ్ వైపు తీసుకుంటే మీకు మీ గమ్యం వైపు వెళ్ళే దిశగా అది ఉంటే అది చేయండి. ఎందుకంటే నేను మీ అలవాటు ఏంటి, అది ఎందుకు వద్దు అనుకుంటారు, ఎందుకు కావాలని అడగలేదు కాబట్టి. ప్లస్ మనకి సెషన్స్ లో ముందు వచ్చే సెషన్స్ లో చాలా డీటెయిల్ గా మనం చెప్తాం. ఒకవేళ వద్దనుకున్న అలవాటు తీసేయాలంటే ఎట్లా, కావాలనుకున్న అలవాటు తెచ్చుకోవాలంటే ఎట్లా, అది మనకు హ్యాబిట్ ఫార్మేషన్ లోనో, ఎమోషన్ ఇంటెలిజెన్స్ లోనో, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ లోనో ఏదో టాపిక్ లో చాలా డీటెయిల్ గా కవర్ అవుతుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే పుట్ ఏ క్వశ్చన్. అందుకని క్వశ్చన్ ఛాలెంజ్ అని చెప్పాను. ఇప్పుడు మీకు అన్లర్నింగ్ టాపిక్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం నా గోల్ కి ప్రోగ్రెసివ్ గా ఉందా, దానికి అవరోధంగా ఉందా, దానికి రివర్స్ లో ఉందా. ప్రోగ్రెసివ్ గా ఉంటే చెయ్యండి, రివర్స్ లో ఉంటే ఆపేసేయండి. ఇంత మీరు డిసైడ్ చేయగలిగితే సరిపోతుంది. ప్రసన్న గారు, అది ఎలా చేయాలి అని చెప్పట్లేదు, ఎలా చేయాలనేది నెక్స్ట్ టాపిక్, అది మనకు వస్తుంది. కాబట్టి దాన్ని ఈ రోజు డిస్కస్ చేయొద్దు, ఇంకో సందర్భంలో దాన్ని డిస్కస్ చేద్దాం. ఎలా చేయాలి, కావాలని దాన్ని ఎలా తెచ్చుకోవాలి అనేది చాలా డీటెయిల్ గా, చాలా సైంటిఫిక్ గా చెప్పే సెషన్ ఉంటుంది. అందులో మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇప్పుడు మీకు ఇది చేయాలా వద్దా అన్న డెసిషన్ కావాలంటే అది మీకు పనికొచ్చేది అయితే మీ గోల్ వైపుగా ఉంటే చేయండి, మీ గోల్ కి భిన్నంగా ఉంటే చేయకండి. ఈ డెసిషన్ మీకు ఉంటే చాలు ఫ్రమ్ దిస్ సెషన్. ఓకే అండి. ఏస్ మీన్స్ అని అడిగారండి క్వశ్చన్ గ్రూప్ లో, చాట్ లో. యా, ఏస్ మైండ్ సెట్ అంటే ప్రసన్న గారు అడిగిన క్వశ్చన్ కి సార్ నేను ఇది చేస్తే మంచిదా చెడ్డదా అని చెప్పినప్పుడు నేను ఏం చెప్పానంటే అవేర్నెస్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు నిన్నటి వరకు స్మోక్ చేయడం రైట్. చాలా మంది లైఫ్ లో 16 సంవత్సరాలు స్మోక్ చేయడం చాలా గొప్ప క్రేజ్. స్మోక్ చేయకుండా వాడు మనిషే కాదు, వాడు బాలకృష్ణ, అట్లాంటివి ఉన్నాయి. కానీ 30 సంవత్సరాలకు వచ్చే వ్యక్తి అదే మనిషి చెప్తాడు సిగరెట్ తాగితే వాడు మూర్ఖుడురా అంటాడు. ఎట్లయింది? అదే పర్సన్ కదా. 16 అప్పుడు అది అద్భుతం అన్నావు, 17 అప్పుడు అసలు చించేసా అన్నావు, 18 అప్పుడు ఇంకోటి ఏదో అన్నావు, 30 సంవత్సరాలు అసలు దాని జోలు పోద్దు అంటున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏజా? ఏజ్ అయితే ఆబ్వియస్ గా కాదు, అవేర్నెస్. అప్పుడు నీకున్న ఒక అవేర్నెస్ ఏంటంటే 10 మందిలో కలిసి గోడ మీద కూర్చొని నలుగురు మధ్యలో స్మోక్ చేసుకొని అటు ఇటు అమ్మాయిలను వాళ్ళని చూసుకుంటా పోజులు కొట్టుకుంటా తాగితే అది ఒక పెద్ద గొప్పతనం, ఒక ఫీలింగ్ లో నువ్వు చూసావు. అలా ప్రపంచం నీకు పరిచయం అయింది కాబట్టి అది గొప్పతనం అనుకున్నావు. ఆ తర్వాత నీకు మ్యారేజ్ అయింది, పిల్లలు వచ్చారు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, పెద్ద పొజిషన్కి వెళ్ళావు. ఏంట్రా ఇంత నాలెడ్జ్ ఇంత చిన్న పరిమాణాలు పని చేస్తున్నావు అంటే దెన్ యూ ఫీల్
ఓకే ఇది చేయడం తప్పేమో, చేయకుంటే బాగుంటుందేమో అని ఒక చిన్న అవేర్నెస్ నీలో వచ్చింది. ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చిందో ఆ పని చేయవు, ఎందుకంటే ఇది ప్రోగ్రెషన్. ఈ పని చేయడం తప్పు అని నీకు తెలుసు కాబట్టి అది చేయవు. ఆ పని చేయడం గొప్ప, అదే పని గొప్ప అని అప్పుడు అనుకున్న కూడా చేసావు, తప్పు అనుకున్న కూడా చేయట్లేదు. అట్లా ఏ రిలేషన్ తీసుకున్నా, చదువు తీసుకున్నా, అలవాట్లు తీసుకున్నా, ఏదైనా కూడా మీ అవేర్నెస్ ఆ రోజు ఎలా ఉంది దానికి ఇన్లైన్గా మీ యాక్షన్ ఉంది. అది గొప్ప అనుకుంటే అది మల్టిపుల్ చేస్తున్నావు, అది తప్పు అనుకుంటే దాన్ని రిమూవ్ చేస్తున్నావు. అందుకని మనకు జరగాల్సింది ఏంటంటే ప్రతిదీ రిలేటివ్గా ఉంటుందండి. ఆ రిలేటివ్నెస్ లో నీ నాలెడ్జ్, ఇప్పుడు శ్రీధర్ గారికి రోజు 24 గంటలు కష్టపడతారు, ఆయన రోజు 4 బుక్స్ రాస్తారు, 4 కవితలు చదువుతారు, అండ్ స్మోక్ చేస్తే ఫ్రెష్గా ఉంటుంది అంటే మేబీ ఇప్పటికి కూడా అది కరెక్ట్ అయ్యిండొచ్చు. ఇప్పుడు చాలా మంది కవితలు, చాలా మంది రైటర్స్, చాలా మంది యాక్టర్స్ స్మోక్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలియక కాదు, డ్రింక్ చేస్తున్నట్టు వాళ్ళకి నాలెడ్జ్ లేక కాదు. మేబీ దే గెట్ సమ్ ప్లెజర్, దే గెట్ సమ్, అది తప్పు రైట్ అనట్లేదు. వాళ్ళకి ఈ రోజు అవేర్నెస్ లో కూడా అది చేస్తే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, చేస్తే ఎనర్జెటిక్ గా ఉన్నారు, చేస్తే ఏదో కొత్త ఆలోచన వస్తుంది, చేస్తే మంచిగా రాయగలుగుతున్నారు కాబట్టి చేస్తున్నారు. అంటే వాళ్ళ అవేర్నెస్ లో ఏముంది, స్మోక్ చేసినప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంది, మంచి ఐడియాస్ వస్తున్నాయి కాబట్టి నేను ఒక స్టోరీ రాసేటప్పుడు స్మోక్ చేసి కూర్చుంటాను. దట్ ఈస్ రైట్. నువ్వేం చేస్తున్నావు, టీవీ చూస్తున్నావు, నీకు ఎందుకు స్మోకింగ్? క్వశ్చన్ యువర్ సెల్ఫ్, అంతే. నీ అవేర్నెస్ లోంచి చూడు, నీ అవేర్నెస్ లో నీ గమ్యం వైపు వెళ్తూ ఉంటే మేబీ దట్ ఈస్ కరెక్ట్. నీ గమ్యం వైపు నువ్వు వెళ్తుంటే మేబీ దట్ ఈస్ కరెక్ట్. నీ గమ్యానికి భిన్నంగా నువ్వు వెళ్తుంటే నీకు రాంగ్, అంతే. రిలేటివ్. స్మోకింగ్ చేసే వాళ్ళంతా దరిద్రులు అని చెప్పలేము, చేసే వాళ్ళు చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రాకేష్ జుంజున్వాలా ఉన్నాడండి, 10 రూపాయలు నేను రోజుల నుంచి ఒక 20,000 crores ఒక 20-25 years లో సంపాదించాడు. ఆయనకు తెలియదా స్మోకింగ్ చేయొద్దు, డ్రింకింగ్ చేయొద్దని? కాకపోతే ఆయన లైఫ్ ఏంటంటే షేర్ మార్కెట్ 10ంటికి ఓపెన్ అయ్యి 3ంటికి క్లోజ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 3 నుంచి నెక్స్ట్ 10ంటి వరకు తాగి కూర్చుంటేనే ఆయన మైండ్ పనిచేస్తుంది. కాబట్టి ప్రతిరోజు డబ్బు సంపాదించాలి, ప్రతిరోజు విన్ అవ్వాలంటే ఏం చేయాలి? సాయంత్రం కూర్చొని దిక్కు తెలియనంత తాగాలి. తాగితే ఏమవుతుంది? మైండ్ పనిచేస్తుంది. దట్ ఈస్ హౌ యూ సీ. అది తప్ప రైటా పక్కన పెట్టండి, కానీ ఆయన తాగిన ప్రతిసారి మైండ్ రెనోవేట్ అవుతుంది, ఒక కొత్త ఫిలాసఫీ వస్తుంది, కొత్త డెసిషన్ వస్తుంది, డెసిషన్ వర్కౌట్ అవుతుంది. దట్ ఈస్ హౌ ఈ స్టార్టెడ్, దట్ ఈస్ హౌ ఈ కంటిన్యూ. కానీ ఏమైంది? అది మేబీ డబ్బు సంపాదనకు ఉపయోగపడింది కానీ హెల్త్కి చెడ్డదైంది. కాబట్టి అంత వెల్త్ సంపాదించేసి ఒక 0 స్థాయి నుంచి ఒక 30-40 కోట్లు చేసి బాత్ షాప్ షేర్ మార్కెట్ అని చెప్పి అందరూ క్లాప్ చేసినా కూడా అతి చిన్న వయసులోనే చనిపోయాడు. ఎందుకంటే దట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. డబ్బు సంపాదించడానికి ఆయనకున్న మెంటల్ పిక్చర్కి అది వర్కౌట్ అయింది కాబట్టి అది మేబీ గుడ్ టు ఎర్న్ ద మనీ. కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆలోచించాల్సింది, ఇలా మంచి చేసి ఇలా చేసుకుంటే అది కంపల్సరీగా ఏదో రోజు నా హెల్త్కి ఇబ్బంది అవుతుంది, అది ఇర్రివర్సిబుల్గా వెళ్తుంది. ఏ డాక్టర్కి 1000 కోట్లు ఇచ్చినా 2000 కోట్లు ఇచ్చినా నా లివర్ కానీ నా కిడ్నీ కానీ మళ్ళీ పెట్టలేడు. కాబట్టి నేను చనిపోకుండా ఉండాలంటే 10 రూపాయలు డబ్బు సంపాదించడం తక్కువ లేదు, ఒక రోజు నా ఐడియా ఫ్లాప్ అయినా తప్పలేదు, కానీ నా ఆరోగ్యం మంచిగా ఉండాలన్న చిన్న అవేర్నెస్ ఆయన ఉండాలి. కాబట్టి ఆయన అవేర్నెస్ చూశాడు, ఆ పని చేశాడు, అలా జరిగింది, అంతే. సో అవేర్నెస్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఆ చిన్న అవేర్నెస్ మనందరికీ ఉంది, కానీ అంత డబ్బు సంపాదించి అందరి చేత క్లాప్ చేయించుకున్న వ్యక్తికి చిన్న అవేర్నెస్ మిస్ అయింది కాబట్టి ఆ పని కంటిన్యూస్ గా చేశాడు, కొన్ని 10 సంవత్సరాలు చేశాడు. ఏమైంది? ఏం చేశాడు? మనీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదా మనీ? అట్లా మనకి అవేర్నెస్ లో నుంచి చూసినప్పుడు ఆబ్వియస్ గా అది మీ గమ్యం వైపు ఉంటే దాన్ని ఆచరించవచ్చు అని చెప్పే ప్రయత్నం చేశాను. ఓకే అండి, ఇంకా సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అట్లాగే ఇంకా ఇక్కడ యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేసుకోకుండా ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు, సో ఈరోజు చేసే సెషన్ చూసారు కదా, అంటే కేవలం ఇది ఒక బిగినింగ్ అండి. చాలా వరకు మనం ఇంకా ఎంగేజింగ్ గా చేయలేదు, జస్ట్ బికాస్ మీకు ఇంకా జూమ్ సెషన్ అవ్వలేదు, మీకు ఇంకా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అలవాటు కాలేదు. చాలా ఎనర్జైజింగ్ గా, చాలా ఎంతోజియాస్టిక్ గా మనల్ని మనం మర్చిపోయే విధంగా సెషన్స్ ఉండబోతాయి. ఈ సెషన్స్ అన్ని కూడా ఒక చిన్న గోల్, మనం మళ్ళీ వేరే ఏం చేయము. 30 రోజుల్లో మిమ్మల్ని నమ్మలేనంతగా మీరు మారే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. నేనేనా ఇది అని క్వశ్చన్ చేసుకుంటే నువ్వు కాదు అని చెప్పి ఒక ఆన్సర్ వస్తుంది. అంత బలంగా మీరు మారుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదేదో కంపెనీ కాదండి, ఇదేదో బిజినెస్ మోడల్ కాదు, లేకుంటే మనం చేసేది ఏదో ఇది కాదు. కాకపోతే ఒక సంకల్పం, కంపల్సరీ ఒకటి అనుకున్నారు, ఇంటికి ఒక ట్రైనర్, ఇంటికో స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ ఉండాలనుకున్నారు. కాబట్టి ఆయనకున్న నాలెడ్జ్ని ఆయన కొన్ని లక్షలు స్పెండ్ చేసి కొన్ని సంవత్సరాల పాటు ఆయన నేర్చుకున్న నాలెడ్జ్ని వాళ్ళ శిష్యులకు అందించడం, వాళ్ళు మళ్ళీ
జ్ఞానయజ్ఞంలో పాల్గొని అందరికీ జ్ఞానాన్ని ఉచితంగా అందించే ఒక మహాయజ్ఞంలో భాగంగా ఇది నడుస్తుంది కాబట్టి దాన్ని అంతే దృష్టితో చూడండి. మీరు ఇచ్చే 5,000 కూడా ఆ 2 days మనం అక్కడ స్పెండ్ చేస్తే మీరు 10,000 పే చేసినా కూడా అక్కడ పెట్టే ఫుడ్, అక్కడ ఇచ్చే రూమ్ మీకు ఇవ్వరు. మళ్ళీ అక్కడ కూడా లైక్ మైండెడ్ పీపుల్ ఉండడం వల్ల అలా జరుగుతుంది. అక్కడ కూడా ఎందుకు జరుగుతుంది? 5,000లో 2 రోజులు మీరు వెళ్ళి ఒక 2 రోజులు గోవాకో, ఒక 2 రోజులు ముంబైకో వెళ్ళి, లేకపోతే హైదరాబాద్ వచ్చేసి ఒక హోటల్లో స్టే చేసి ఒక 6 పూటలు భోజనం చేసి వెళ్ళండి. ఎంత అవుతుందో ఒకసారి లెక్కేసుకోండి. మీరు భోజనం చేసినంత ఖర్చు కూడా అవ్వదు. 5,000 అనేది జస్ట్ ఇట్ ఈస్ పాసిబుల్. సార్కున్న కాంటాక్ట్స్, సార్కున్న ఇమేజ్, సార్కున్న బ్రాండ్ వల్ల, లైక్ మైండెడ్ పీపుల్ సర్వీస్ చేయడం వల్ల మనకు ఆ ప్రైస్ లో వస్తుంది. లేకపోతే ఆ ప్రైస్ లో కూడా రాదు, మనం ఇవ్వలేము. మీరు పైన మీరు చేయలేరు. చిన్న మీల్స్ 3 star హోటల్ చేస్తే 1,000 రూపాయలు అవుతుందండి. కాఫీ తాగితే 150 రూపాయలు అవుతుంది. స్నాక్స్ తింటే 400 రూపాయలు అవుతుంది. సో 2 రోజులు మనం ఒక రూమ్ లో ఉండి వాళ్ళు మంచి హాల్ వాడుకొని ఇంత ఫుడ్ 2 రోజులు అంటే కంప్లీట్ గా ఒక 6 సార్లు 7 సార్లు మనం మీల్స్ వేసి మళ్ళీ ఒక రూమ్ వాడుకొని, హాల్ వాడుకొని ఇంత సర్వీస్ మనకు ప్రొవైడ్ చేస్తే 5,000లో ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అన్లెస్ అంటిల్ దేర్ ఇస్ ఎ హ్యూమన్ యాంగిల్. ఒక దైవత్వంతో కూడితే తప్పితే ఒక మనిషిగా ఒక నార్మల్ బిజినెస్ యాంగిల్ లో చూస్తే అక్కడ ఏమి ఉండదు. సో అంత అద్భుతంగా ఉండబోతుందండి. ప్రతి ఒక్కరు వాడుకోండి. ఇది చెప్పేది అందులో నాకేం రాదు, ఎవరికి ఏం రాదు. మన కోసం మేము ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యామో, మాకు ఎలా అయితే యూస్ఫుల్ అయిందో, మీ అందరి లైఫ్ లో కూడా ఇది ఒక చిరకాల ఒక మంచి స్వప్నంగా ఉండాలి, మంచి మెమొరీగా ఉంటుంది. ఆబ్వియస్ గా మీ లైఫ్ లో మీరు అనుకున్న స్థానం కంటే గొప్ప స్థాయికి వెళ్తే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మీలో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మీకు ఎంత ఇబ్బంది అయినా మీ దగ్గర 5,000 లేవన్నా అప్పు తీసుకొని జాయిన్ అవ్వమని చెప్తాను నేను. మళ్ళీ 5,000 ఒక నెలలో తీర్చేయచ్చు, 2 నెలల్లో తీర్చేయచ్చు. కానీ ఇది మిస్ అయితే మళ్ళీ వస్తో రాదో తెలియదు. మళ్ళీ మనం ఇటువంటి ఒక సందర్భంలో కూర్చొని నేర్చుకుంటాం లేదో తెలియదు. సో కాబట్టి కంపల్సరీగా 201% ఆపర్చునిటీ తీసుకోండి. దీన్ని ఒక పెయిన్ఫుల్ గానో లేకుంటే ఏదో మిస్ అయినట్టు కాకుండా మీ లైఫ్ లో మీకు తెలిసిన తెలియకుండా ఒక మంచి చక్కటి రోజు ఇది. దీన్ని మీ లైఫ్ కి ఒక సోపానంగా, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఒక చిన్న టూల్ గా దీన్ని వాడుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అని చెప్తూ, ఇది 201% మీరు ఈ 30 రోజులు అయిపోయిన తర్వాత నేనేం చెప్పాను మీరు కూడా అదే చెప్తారు, అందులో డౌట్ లేదు. కాబట్టి 201% కరెక్ట్ గా దీన్ని ఇంకా ఎవరైనా ఆలోచిస్తుంటే రిజిస్టర్ చేసుకోండి, సార్కి కాల్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. ఈరోజు మేబీ ఒక 1-2 days తర్వాత అందరికీ కామన్ గా ఇవ్వరు. ఎవరైతే పెయిడ్ మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే పెయిడ్ మెంబర్స్ అని ఎందుకు అంటున్నాం అంటే దోస్ ఆర్ ద పీపుల్ టేక్ ఇన్ ద యాక్షన్. పెయిడ్ అంటే ఇక్కడ ఏదో మనకి డబ్బులు ఇచ్చారని కాదు, దే ఆర్ ద యాక్షన్ టేకర్స్. వాళ్ళు సపరేట్ గ్రూప్ లో ఉండి ఈ జర్నీని కంటిన్యూ చేసే సౌభాగ్యం వాళ్ళకి ఉంటుంది. ఎవరైతే ఉండరో వాళ్ళకి ఈ లింక్స్ ఇవన్నీ ఒక 2-3 days తర్వాత సార్ ఇవ్వరని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రేపటి నుంచి సార్ మంది ఫస్ట్ ట్రాక్ బ్యాచ్ ఓన్లీ 20 days బ్యాచ్ కాబట్టి రేపటి నుంచి ఓన్లీ రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ మాత్రమే ఉంటుంది సెషన్స్. సో ఈ రోజు ఇంకా యాక్షన్ తీసుకునేవాళ్ళు శ్రీశైలం గారు, ఇక్కడ స్వర్ణ గారు ఉన్నారు, రైట్, ఇంకా చాలా మంది ఉన్నారు, నారగోని శ్రీనివాస్ గారు. మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. మీకు డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కూడా మేము క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ ఒక అన్లర్నింగ్ చాప్టర్ అయిపోయింది సార్. నేను ఎందుకు జాయిన్ అవ్వాలి, నేను 5,000 ఎందుకు కట్టాలి, నాకు ఏం వస్తుంది, నాకు పనికి వస్తుందా, మీకేమైనా చిన్న డౌట్ ఏదో మిమ్మల్ని ఆఫ్ చేస్తుంటది, చిన్నది సిల్లీ అనేది ఏం లేదండి. సో దాన్ని బ్రేక్ చేసుకుని ఒకసారి అడగండి, సార్ నాకు డబ్బులు లేదు, ఎవరైనా స్పాన్సర్ చేస్తారా, లేకుంటే నేను దాన్ని నేర్చుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు అడగండి. అడిగితే పవర్ ఆఫ్ ఆస్కింగ్ అంటాం. మీరు అడిగితే ఏదో రూపంలో మీకు సహాయపడతామేమో తెలియదు. అడగకుండా ఎవరేమనుకుంటారో, ఎవరేం చేస్తారంటే ఏం చేయలేము. కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఎందుకు, యా చెప్పండి సార్. సార్ మాది విజయవాడ దగ్గర తెనాలి సార్, గుంటూరు. అదే నేను దగ్గరలో దొరుకుతుందేమో అని నాకు బాగా ఇంట్రెస్ట్ గా ఉందండి తీసుకోవాలని. యా మీకు విజయవాడలో జాయిన్ అవ్వండి సార్. విజయవాడలో ఉంది కదా, విజయవాడలో బ్యాచ్ ఉంది. విజయవాడ నంబర్ ఏదైనా పెడతారు సార్? యా సో శ్రీధర్ సార్ అడగండి, శ్రీధర్ సార్ నెంబర్ ఉంది కదా, సార్ అడగండి, సార్ ఇస్తారు. యా నాకు మెసేజ్ పెట్టండి, అక్కడ చాట్ లో నా నెంబర్ ఇచ్చాను, మెసేజ్ పెడితే నేను విజయవాడ కాంటాక్ట్ ఇస్తానండి. ఓకే సార్. యా సో గంగిశెట్టి శ్రీనివాస్ గారు ఈ రెడీ టు జాయిన్. ఎస్ సార్, ఫోన్ పే, గూగుల్ పే అక్కడ నెంబర్ పెట్టాను, ఇప్పుడు దేనికైనా చేయొచ్చు మీరు. ఎస్ అండ్ టేకింగ్ యాక్షన్ అంటే మనం ఎంత ఇది రోజులు డిస్కస్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి టాపిక్స్ రోజు వినొచ్చు, అయినా కూడా ఒక కమిట్మెంట్ లేకుండా. ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి మన ఇంపాక్ట్ మనకి అంటే, వేరే మీరు ఎంత ఒక 50,000 పెట్టి జాయిన్ అయిపోయినా కూడా మీకు కోర్స్ అయిపోయిందంటే రేపు పొద్దు నుంచి వాళ్ళకి కనిపించరండి. కోర్సులు ఉన్నప్పుడే కనిపించరు, కోర్స్ అయిపోయిన తర్వాత అసలు కనిపించరు. మీరు ఓరు వాళ్ళు రారు మన దగ్గరికి. కానీ ఇంపాక్ట్ ఉన్న అద్భుతం ఏంటంటే ఈ రోజు జస్ట్ ఇస్ ద బిగినింగ్.
ఇట్స్ లైఫ్ జర్నీ. ఇక్కడ నుంచి మేము ఎలా అయితే నేను 2021 సెప్టెంబర్లో చేశాను, అక్కడ నుంచి ప్రతిరోజు ఇంపాక్ట్లో ఏదో ఒక టైం స్పెండ్ చేయగలుగుతున్నా. అట్లా రేపు పొద్దున మీరు కూడా చేయడం ద్వారా నేర్చుకుంటామండి. తప్పుగా అనుకోకండి. ఇక్కడ వచ్చి నేను చెప్తున్నానంటే నేను పాటిస్తాను, నేను ఇంప్రూవ్ అవుతాను. అలా మీరు నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు నేర్పించే ప్రోగ్రాంలు ఇంకా బలంగా నేర్చుకుంటారు. సో అంత అద్భుతమైన అవకాశం కూడా మనకి ఇంపాక్ట్ లోనే దొరుకుతుంది. రేపు పొద్దున మీరు అందరూ ట్రైనర్స్ గా, స్పీకర్స్ గా, కోచెస్ గా ఇక్కడే మీరు మారి ఇక్కడే అందరికి చెప్పొచ్చు. ఆ తర్వాత మీ వ్యాపారాల్లో, మీ వృత్తుల్లో మీరు వాడుకోవచ్చు. కానీ దానికంటే ముందు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక 100 మందిని కూర్చోబెట్టేసి, బాబు నువ్వు చెప్పు, తప్పైనా పర్లేదు, రైట్ అయినా పర్లేదు, నేర్చుకో అని చెప్పే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది ఇంపాక్ట్ ఫౌండేషన్ అండి. దీంట్లో ఏమవుతుందంటే మీకు 30 రోజులు అనేది జస్ట్ ఇట్స్ ఇంట్రడక్షన్. అసలు స్టోరీ మీ 30 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏం చేస్తారు, మీరు మాట్లాడతారు, మీరు ప్రిపేర్ అవుతారు, మీరు చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇంప్రూవ్ అవుతారు. ఓకే, వచ్చిన వాళ్ళు, విన్న వాళ్ళు ఎట్లాగ ఇంప్రూవ్ అవుతారు, దానికంటే ముందు మీరు ఇంప్రూవ్ అవుతారు. కాబట్టి మొత్తం ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మీరు ఇంప్రూవ్ అవుతున్నారు. ఇది ఒక చిన్న లాజిక్ అండి. ఆ చిన్న లాజిక్ మీకు ఇప్పుడు అర్థం కాదు. రేపు పొద్దున మీరు 30 రోజులు కంప్లీట్ చేసి మళ్ళీ ఇలా ఒక సెషన్లో కూర్చొని ఒక 50 మంది ఉంటే మీరు ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి వాళ్ళందరికీ మీరు చెప్తా ఉంటే, వాళ్ళందరూ సార్ మీరు బాగా చెప్పారంటే అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారు, ఎంత యూజ్ అయింది, ఎట్లా ఇది మీకు లైఫ్ లో ఉపయోగపడుతుంది అనేది అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. కానీ అది జరగాలంటే ఇప్పుడు స్టెప్ తీసుకోవాలి కదా, అది 30 రోజుల తర్వాత సంగతి. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ జాయిన్ అవ్వడం, ఈ 30 రోజులు కంప్లీట్ చేసుకోవడం, తర్వాత మీరు టీచ్ చేయడం, టీచ్ చేస్తూ నేర్చుకోవడం. సో అది కూడా మనకి ఇంట్లో ఉంటుంది. చాలా మందికి అసలు ఇది ఉందన్న విషయం కూడా తెలియదు, కాబట్టి చెప్తున్నాను. సో మీరు ఇంపాక్ట్ లో ఒక మెంబర్ గా, అంటే ఇంపాక్ట్ లో ఎలా చూస్తుంటే ఒక ఫ్యామిలీ మెంబర్ గా చూస్తారు. గంప సార్ దగ్గర నుంచి కింద వరకు కూడా ఎవరైనా మన TTWS లో చేరితే వి కాల్ దెమ్ యాజ్ ఎ ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్. మనందరం ఒక సమూహంగా ఉంటాం. ఒకరితో ఒకరు పరస్పరం మన ఆలోచనలు, మన విధి విధానాలు చర్చించుకొని ఏవైతే మనం మంచిగా చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇక్కడ బాస్, సబార్డినేట్ ఏం లేవని అందరం లీడ్ చేస్తే 30 రోజులు అయిపోయిన తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత అన్ని అవకాశాలు మీకు ఇచ్చే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ గా ఉంటుంది. కాబట్టి చాలా గొప్ప ప్లాట్ఫామ్ అండి ఇది. ఎవరైతే మారాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వాడుకొని మీరు అభివృద్ధి చెందండి. మళ్ళీ అది కూడా మన కోసమే, మనం ముందుకెళ్ళాలి, మనం ప్రోగ్రెస్ అవ్వాలి. కాబట్టి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తి మన గంప సార్. కాబట్టి దీని ద్వారా కొన్ని వేల మంది ఇప్పుడు ట్రైనర్స్ గా, స్పీకర్స్ గా, కోచెస్ గా వాళ్ళ వృత్తుల్లో సక్సెస్ అవుతున్నారు. అట్లనే మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలి అనేది ఒక బలమైన కోరిక అండి. ఆ ఆపర్చునిటీ వాడుకోండి. శ్రీధర్ సార్, విత్ పర్మిషన్ ఐ విల్ లీవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. సీ యూ. అవసరం ఉంటే మళ్ళీ కలుద్దాం ఒకసారి, ఎప్పుడోసారి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్ అండి. యా, సో ఫ్రెండ్స్, అట్లాగే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఒక 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఒకటి, ప్రతి సెషన్ పైన మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో మీరు టాపిక్ విన్నారు, ప్రజెంటేషన్ ఎలా ఉంది, ట్రైనర్ ఎలా చెప్పారు, ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, మీకు ఏది నచ్చింది, ఒక 2 minutes ఆడియోలో మీరు రికార్డ్ చేయండి. ఆడియో రికార్డ్ చేసి మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాము. మీకు మీ ఫైనల్ గ్రూప్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ అనే యాప్ మీరు యూజ్ చేయకపోతే ఇన్స్టాల్ చేసుకుని ఆ టెలిగ్రామ్ లో మీరు ఒక ఫీడ్బ్యాక్ రికార్డ్ చేసి పెట్టండి. 2 minutes వరకు సెషన్ ఎలా ఉంది, ఏమనిపించింది, ఏది నచ్చింది, ఏది నచ్చలేదు, అన్ని విషయాలు కూడా మీరు చెప్పండి. సో ప్రతి ట్రైనర్ కూడా ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ సెషన్స్ కి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారండి. ఏమైనా తప్పు దొరలేదా, లేకపోతే విషయాలు క్లారిటీ లేదా, ఇలాంటి అన్ని విషయాలు కూడా మొత్తం పరిగణలోకి తీసుకొని ఇంప్రూవ్ చేసుకుంటాము. సో మీకు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి, ఎలా ఉంది, అన్ని క్లియర్ గా ఒక 2 minutes వరకు రికార్డ్ చేసి పెట్టండి. అట్లాగే ప్రతి దాంట్లో కూడా ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు అసైన్మెంట్ ఏంటంటే, మనం అన్లెర్నింగ్ గురించి నేర్చుకున్నాం. ఎన్నో విషయాలు మనం అన్లెర్న్ చేసుకోవాలి అనుకుంటున్నాం కదా. ఎనీ 5 things అంటే మనకు తెలిసిన ఏదైనా ఒక 5 విషయాలు ఏది మీరు అన్లెర్న్ చేయదలుచుకున్నారో దాన్ని కూడా ఒక ఆడియో లాగా రికార్డ్ చేయండి. ఆడియో లాగా రికార్డ్ చేసి టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి. సో క్లియర్ గా టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నప్పుడు మీ నేమ్, అది ఫీడ్బ్యాక్ అయితే ఫీడ్బ్యాక్, మీ అది అసైన్మెంట్ అయితే అసైన్మెంట్, ఇది అసైన్మెంట్ నెంబర్ 1. అసైన్మెంట్ నెంబర్ 1 అని చెప్పేసి మీరు పోస్ట్ చేయండి. అసైన్మెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఫీడ్బ్యాక్ ఫర్ సెషన్ 1 అన్లెర్నింగ్ అని చెప్పి నేమ్ తో పాటు పోస్ట్ చేయండి. సో టెలిగ్రామ్ లింక్ మీకు త్వరలో రాబోతుంది మీ గ్రూప్ లో. సో అవి 2 కూడా అక్కడ చేయండి. నెక్స్ట్ టుమారో సెషన్ లోపు అందరూ కూడా సబ్మిట్ చేయాలి. సో ప్రతిరోజు అసైన్మెంట్స్ ట్రాక్ చేయడం జరుగుతుంది. ఇదంతా రికార్డింగ్ లైవ్ గా గంపా సార్ చూస్తూ ఉంటారు. మన మెంటర్స్ అందరూ కూడా రిపోర్ట్ చేసి అసైన్మెంట్ షీట్ ట్రాకర్ ఉంటుంది. సో సార్కి అది విజిబిలిటీ ఉంటుంది. సో రెగ్యులర్ గా ప్రతి బ్యాచ్ కూడా సార్ చూస్తూ ఉంటారు. కాబట్టి
మనం ప్రోగ్రెస్ బాగుండాలి, మంచి ట్రైనర్స్ మనకు రావాలంటే మనం ఎప్పటికప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటేనే మనకు సపోర్ట్ దొరుకుతుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ అండి, అందరూ ఫోకస్ చేయండి. అసైన్మెంట్స్ ఫీడ్బ్యాక్ రోజు కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఇంకా యాక్షన్ తీసుకోవాలనుకుంటా కదా, ఇంకా ఏదైనా చేయాలి? ఈ రోజు అంటే ఫస్ట్ డే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ తీసుకున్నాం కాబట్టి లేట్ అయింది. బట్ మనం 8 to 9 సెషన్ ఉంటుంది రోజు, 9 to 9:30 ఇంటరాక్షన్ ఉంటుంది. సో రేపటి నుంచి 9:30 కంప్లీట్ చేసుకుందాం. బట్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఆబ్వియస్ గా వి విల్ సపోర్ట్ యూ, ఎక్స్టెండ్ అవర్ స్కెడ్యూల్, రైట్? సో శ్రీశైలం గారు ఇంకా ఏమైనా ఆలోచిస్తున్నారా? మీరు ఆల్రెడీ చేశారంటే ట్రైన్ అయిపోయిందా మీది? డన్, ఓకే, సూపర్ సార్. ఇంకా శ్రీనివాస్ గారు అయిపోయింది, రిజిస్టర్ చేసుకున్నారు సార్? సార్ చేశాను సార్. వెరీ గుడ్ ఈవినింగ్. I sent amount for phone pay, sir. ఓకే, వండర్ఫుల్ అండి, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ శ్రీనివాస్ గారు. Thank you, ఒకసారి sir. నాకు Thank you. వాట్సాప్ పెట్టారండి, జస్ట్ సెండ్ Yes, I sent through WhatsApp, sir. ఓకే, వండర్ఫుల్ అండి, వెల్కమ్ అగైన్. I sent. ఇంకా ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్? సో లాస్ట్ డే అండి, రేపటి నుంచి ఓన్లీ లిమిటెడ్ పార్టిసిపెంట్స్ మాత్రమే ఈ లింక్స్ వస్తాయి. సో ఆలోచించిన ఆశాభంగం, మనకు ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు లైఫ్ లో, వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. రేపు బాపు అని మనం ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో మనం ఏది మారదు. అదే ఎంతసేపు మన ఆదిసారి చెప్పింది కూడా అదే విషయం. సో అసైన్మెంట్స్ విషయాలు ఎలాగో గ్రూప్ లో కూడా మళ్ళీ ఒకసారి పెడతాం, వాట్సాప్ గ్రూప్ లో డీటెయిల్స్ అన్ని గ్రూప్ లో ఉంటాయి. సో జస్ట్ ఫోకస్ ఆన్ దట్. మేడం, రాజేశ్వరి గారు, శ్రీనివాస్ గారు, ఎనీథింగ్ యు వాంట్ టు యాడ్? Yes, sir. So, happy evening, one and all. And ఇవాళ యాక్చువల్లీ చూసారా 100 మెంబర్స్ యాక్చువల్లీ స్టార్టింగ్ జాయిన్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ద ట్రైనర్స్ ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసారో వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ సెషన్స్ అటెండ్ అయ్యారు. ఎందుకంటే ఆ టాపిక్ అంత ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అంటే ఒకసారి ట్రైనింగ్ అయిపోయింది కదా, ఇంకా మాకు ఎందుకు అనేసి వాళ్ళు వెళ్ళిపోలేదు. అండ్ ఇక్కడ ఇంపాక్ట్ లోని ఎవరిని కూడా రిస్ట్రిక్ట్ చేయరు. సో వన్స్ యూ విల్ కమ్, మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయాక కూడా అగైన్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్ ద సెషన్స్ అట్ ద సేమ్ టైం. ఇప్పుడు మేమంతా కూడా ఎలా అయితే ఇక్కడ మెంటర్స్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నామో అలాగే మీరు కూడా యూ కెన్ కంటిన్యూ యువర్ సర్వీసెస్ అండి. సో దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఆఫ్ ది ఇంపాక్ట్. అలాగే సెషన్స్, మిగతా సెషన్స్ ఎక్కడైనా కూడా అవన్నీ కూడా ఓన్లీ దీంట్లోని గూగుల్ మీట్ లో అట్లా అవుతాయి, ఇంటరాక్షన్ ఉండదు. ఇంకా మీరు ఇంకో 4 క్వశ్చన్స్ అడిగి ఉన్నా కూడా ఆది సార్ ఇంకా వెయిట్ చేసి ఆన్సర్లు చెప్పి వెళ్ళేవారు. సో ఇవన్నీ కూడా ఇంత బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉన్నాయి మన ఇంపాక్ట్ వి. అండ్ ట్రైనింగ్ అన్నది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఇది. లెర్నింగ్ అన్లెర్నింగ్ లోని ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం మళ్ళీ అగైన్ ఒక చిన్న పిల్లల్లాగా అయిపోవాలి. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు జ్ఞాపకం ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎల్కేజీ పిల్లల్లాగా అయిపోయి ఇక్కడ చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఏదైనా మాట్లాడాలన్నప్పుడు హ్యాండ్ రేస్ చేయండి, క్వశ్చన్స్ అడగండి. అండ్ చాలా ఇంటరాక్టివ్ గా ఈ సెషన్స్ ని మనం కండక్ట్ చేద్దాము. మీ పార్టిసిపేషన్స్ కావాలి. మీరంతా కూడా వీడియో ఆఫ్ చేసుకొని విని క్వశ్చన్స్ అడగకపోతే మీకు అర్థమైందో లేదో తెలియదు. సో వీడియోస్ ఓపెన్ చేస్తే ఎవరెవరు వింటున్నారు ఎలాగా అన్నది మాకు కూడా తెలుస్తుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అసైన్మెంట్స్ కోసం కూడాను అసైన్మెంట్స్ కంపల్సరీగా చెయ్యాలి. హోంవర్క్ మీ పిల్లల్ని హోంవర్క్ చేసుకోకుండా స్కూల్కి వెళ్తే మీకు ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు కదా. సేమ్ ఇక్కడ కూడా అలాగేను మీరు కూడా అసైన్మెంట్స్ డైలీ చేయకపోతే 3-4 నిమిషాలదే ఉంటుంది. అది చేసి వస్తేనే మీకు కూడా పర్ఫెక్షన్ వస్తుందండి. సో మేమంతా కూడా ఉన్నాము. మీకు ఏ డౌట్లు ఉన్నా కూడా హ్యాపీగా కాల్ చేయండి. ఎవరో ఒకరు మా టీంలోంచి మీకు రెస్పాండ్ అవుతారు. అండ్ మీకు డౌట్ ఏది ఉన్నా కూడా మేము క్లారిఫై చేస్తామండి. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. సో వి విల్ రెస్పాండ్. ఎనీ క్వశ్చన్స్ అంటే మరి మొహమాట పడకుండా అడగండి, ఎందుకంటే నేర్చుకోవడానికి మనం వచ్చాము. ఇలాంటి ప్రశ్నలు, చిన్న ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలు అంటే ఏమీ ఉండవు. సో ప్రతి ప్రశ్న కూడా ముఖ్యం. ఎస్ గంగారెడ్డి గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ లో ఉన్నారు సార్, వినిపించట్లేదు. గంగారెడ్డి గారు మాతో మాట్లాడుతున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారు? వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుందండి. అంటే ఇప్పుడే రికార్డ్ చేసి పెట్టమంటారా లేకపోతే తర్వాత రికార్డ్ చేసి పెట్టచ్చా?